దేవుని యొక్క ఘనమైన నామానికి ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము స్తోత్రములు కలుగును. హల్లెలూయా. చాలా సంతోషము. మరి ఈ రాత్రికాల సమయంలో మీ అందరితో కలుసుకోవడం చాలా ఆనందం. లేట్ అయినప్పటికీ కూడా ప్రభు యొక్క మరి వర్షాలు చాలా పొద్దు నుంచి కూడా చాలా ఆటంకంగా ఉంది. దారి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొంచెం ఆలస్యం అయిపోయింది. సో సాల్మన్ వారు కూడా బయలుదేరారు, అనుకోకుండా బ్రదర్ ఆగిపోయారు. మరి గత మనం వారం కిందట అనుకున్నట్లుగానే మరి సోదరుడు ఆనంద దగ్గర గృహంలో మనం కలుసుకోవాలి. కొన్ని విషయాలు మరి దేవుని గురించిన విషయాలు తెలుసుకోవాలి. అదేవిధంగా మరి కుటుంబాన్ని విశ్వాసంలో మరింత ముందుకు నడిపించాలి. మనం కూడా సహోదరు నడిపించడం ద్వారా మనం కూడా విశ్వాసంలో ముందుకు నడవాలి అనే ఒక గొప్ప ఆశతో, ఆకాంక్షతో మరి ఇక్కడ రావడం జరిగింది. దేవుడు తనకు తగిన విధంగా కూడా మిమ్మల్ని అందరం కూడా మరి ఓపికతో సిద్ధపరిచి మరి మా కొరకు ఎదురు చూడటం నిజంగా చాలా సంతోషము. మీ యొక్క ప్రేమను పొందుకోవడం అనేది నిజంగా దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమైనది. ప్రభువుకి స్తోత్రం కలిగిన దాన్ని బట్టి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మరి గృహంలో ఉన్నటువంటి సహోదరులను, చిన్న బిడ్డలను మరి ప్రభు తన యొక్క వాక్యముతో బహుగా ఆశీర్వదించిన గాక. ఈ గడికి సంబంధించిన యొక్క సందేశాన్ని బయలుపరిచి ఈ గడికి సంబంధించిన యొక్క విశ్వాసములో మరి ఆ గొప్ప ఎత్తబాటులోకి మరి కుటుంబంలో ఉన్న సహోదరులు అందరూ కూడా మరి రావాలనే ఒక ఆకాంక్షతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి సహోదరుడు యాహాన్ బ్రదర్ కూడా మరి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించి మరి వారం దేవుని యొక్క సన్నిధిలో కలుసుకోవటము, దేవుని కొరకు మరి ఈ ప్రాంతంలో సాక్షిగా నిలబడడం అనేది నిజంగా చాలా సంతోషము. వారి యొక్క కుటుంబాన్ని, సిస్టర్ని, మరి ఇద్దరు బిడ్డలను కూడా మరి దేవుడు బహుగా దీవించిన గాక. కుటుంబాన్ని కూడా ప్రభు బహుగా దీవించిన గాక. హల్లెలూయా. సరే, చిన్న పరిశుద్ధ గ్రంథం నుంచి చిన్న మాట మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 222వ పేజీ. పేజీ నెంబర్ 222. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండేది గనుకనే కదా. ఆమె పరిశుద్ధ స్తోత్రములు. చదవబడిన మీ యొక్క లేఖన భాగాన్ని మీరు విరిచి మాకు అర్థమయ్యే రీతిలో మాకు బోధించండి, అనువదించండి. మేము ఇక్కడ అందరూ ప్రభు మరి నేర్చుకుని విద్యార్థులే ఉన్నాము. మా ప్రభు, మేము పండితులము కాదు, జ్ఞానులము కాదు. మేము ఈ లోకానికి సంబంధించిన ఏ థియాలజీలో కూడా మేము సభ్యత్వాన్ని మేము పొందలేదు. కారణము మేము పరలోకపు దేవుని బిడ్డలుగా ఉండడానికి ఆశపడుతున్నాం. కాబట్టి ప్రభు, ఈ రాత్రికాల సమయంలో మరి చదవబడిన లేఖన భాగాలను మీరు అనువదించండి, మాట్లాడండి. మాకు కావాల్సినటువంటి యొక్క ఆత్మీయ ఆహారం, ఈ గడికి సంబంధించిన ఆత్మీయ మాకు ఇచ్చి మా హృదయాలను తృప్తిపరిచి, ఓ ప్రభు మరి ఆ గొప్ప ఎత్తబాట్లు మేము కలుసుకోవడానికి కావాల్సిన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు ఇచ్చి నడిపించమని, కుటుంబాన్ని మమ్మల్ని ఆహ్వానించిన సోదరుని కుటుంబాన్ని కూడా దీవించి మీరు ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థించున్నాం మా ప్రభు. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు అయిన క్రీస్తు నామం తెలియజేస్తున్నాం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారు బ్రదర్. హల్లెలూయా. చిన్న అంశము, చదవబడిన లేఖనం నుంచి చిన్న అంశముగా, మనము కయ్యూను వంటి వారై ఉండరాదు. మనము కయ్యూనులాగా ఉండకూడదు.
మనము కయ్యను వంటి వారముగా ఉండకూడదు. దేవుడు యాహాను ద్వారా మనతో మాట్లాడేది ఏంటంటే, మీరు కయ్యనులా ఉండకండి, కయ్యను వంటి వారే మీరు ఉండొద్దు. కయ్యను కయ్యను అనగా అర్థం ఏంటంటే, కయ్యను అనగా పొందుట అని అర్థం. కయ్యను అనే పేరుకి అర్థము పొందుట అని అర్థం. ఈ కయ్యను ఎవరి కుమారుడు? ఈ కయ్యను ఎవరి కుమారుడు? అవ్వ కుమారుడు, ఆదాము కుమారుడు కాదు. కయ్యను అవ్వ కుమారుడే, ఆదాము కుమారుడు కాదు. ఇది ఈ ప్రపంచానికి ఒక వింతైన బోధ కనబడుతూ ఉంటుంది. అవ్వ యొక్క కుమారుడు, ఈ భూమి మీద అవ్వ యొక్క కుమారుడు కయ్యను. కయ్యను అనగా అర్థం ఏంటి అంటే పొందుట అని అర్థం. ఈ యొక్క కయ్యను పుట్టినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, దేవుని యెహోవా దయ వలన నేను ఆ కుమారుని పొందుకున్నాను అని రాయబడింది. అంటే జీవము దేవుని దగ్గర నుంచి రావాలి కాబట్టి, జీవము ఆ యొక్క అవ్వ గర్భం నుంచి వచ్చిన కుమారుడికి జీవం ఇవ్వబడింది కాబట్టి ఆమె పొందుకుంది, కయ్యన్ని పొందుకుంది ఆమె. హేబేల్ అయితే తన యొక్క రక్తములో రక్తము, తన యొక్క మాంసములో మాంసమైన ఆదాము నుంచి వచ్చాడు కానీ, హేబేలు అనగా అర్థం ఏంటి అంటే ఆవిరి అని అర్థము. కానీ కయ్యను అంటే అర్థం ఏంటి అంటే పొందుట అని అర్థము. అవ్వ ఆ కుమారుణ్ణి అనగా కయ్యన్ని పొందుకుంది. ఎలా పొందుకుంది అంటే, ఇది బైబిల్లో ఈ ప్రపంచానికి అర్థము గాని గొప్ప మర్మం ఇది. ఈ యొక్క మొట్టమొదటిగా చివరి గ్రంథం ఏదైతే ఉందో, పశువు ముద్ర, మృగము యొక్క ముద్ర పడద్ది, జాగ్రత్తగా మీరు ఉండండి అని ప్రకటన గ్రంథం హెచ్చరించింది. కానీ చివరి బైబిల్లో చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథము మీకు పశువు ముద్ర పడకుండా మీరు జాగ్రత్తగా మిమ్మల్ని కాపాడుకోండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి అని హెచ్చరించిన చివరి గ్రంథము, దానికంటే ముందే కొంతమందికి లేదా ఒక జాతికి, ఒక తెగకి ఆల్రెడీ ముద్ర పడుతూ వస్తోంది. వాళ్ళల్లో మొదటిగా మృగం యొక్క ముద్ర పొందినవాడు, పశువు యొక్క ముద్ర పొందినవాడు ఎవరైనా అంటే ఈ కయ్యనే అన్నాడు ముందుగా. ఇక్కడ మనం గమనించినట్లయితే కయ్యేను పుట్టిన తర్వాత హేబెలు వచ్చాడు. అవ్వకి కయ్యేను పుట్టాడు. అవ్వకి మరియు అక్కడ జరిగిన ఒక భయంకరమైన పాపానికి ఆ ఇద్దరి మధ్యలో మరి కుమారుడు పుట్టాడు. అతని పేరు కయ్యేను. అది ఒక గొప్ప మర్మంగా ఉంది. సర్పము యొక్క బీజము, ఆదాము యొక్క బీజము అవ్వ గర్భంలోకి వెళ్ళక మునిపే సర్పము యొక్క కణము, సర్పము యొక్క బీజము అవ్వ యొక్క గర్భంలోనికి వాడు ప్రవేశపెట్టి వాడు ఏం చేశాడంటే ఒక క్లోనింగ్, ఒక కుమారుని తయారు చేశాడు. టెస్ట్ బేబులు తయారు చేస్తారు సార్. ఇప్పుడు మన హాస్పిటల్లో తండ్రి లేకపోయినా కూడా కొన్ని కణాలు తీసుకుని ఎలాగైతే ఆ శిశువుల్ని ఏ విధంగా అయితే రూపొందిస్తా ఉన్నారు, అలాగా ఇప్పుడు వచ్చింది ఆ టెక్నాలజీ. కానీ వాడు ఏదేలోనే మొదలు పెట్టాడు. వాడు ఏదేలోనే సాతాను వాడి యొక్క కొన్ని ఆ యొక్క కణాలు తీసుకొని అవ్వ యొక్క గర్భంలోనికి ప్రవేశపెట్టి దాన్ని ఫలదీకరణం చేసి ఆ ఫలదీకరణమైనటువంటి యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఆ విధంగా అవ్వ కయ్యన్ని పొందుకుంది. కయ్యను భూమి మీద పుట్టాడు. కయ్యను తర్వాత ఆదాము ద్వారా అవ్వకి మరో కుమారుడు పుట్టాడు. ఇద్దరు కూడా ట్విన్స్ గా పుట్టారు. ఇద్దరు కూడా ఆయన హేబేలు. ఇద్దరు కూడా ఆ అవ్వ యొక్క గర్భంలోనే ఇద్దరు కూడా మరి ట్విన్స్ గా మరి రూపొందించబడి, కవలలుగా రూపొందించబడి వాళ్ళిద్దరు కూడా ఈ లోకానికి వచ్చారు. అవ్వ యొక్క గర్భంలో ఉన్న కయ్యను, అవ్వ యొక్క గర్భంలో ఉన్న హేబేలు ఇద్దరు కూడా కవలలుగా ఉన్నారు తల్లి గర్భంలో. కానీ ఒక కుమారుడేమో దేవుని యొక్క ఆదేశము ద్వారా, దేవుని యొక్క ప్రణాళిక ద్వారా వచ్చిన కుమారుడు. మరొక కుమారుడేమో సాతాను యొక్క సంతతిని ఉత్పత్తి చేయడానికి వచ్చిన కుమారుడు. ఒకే తల్లి గర్భంలో ఇద్దరు ఉన్నారు. ఒకతనేమో లోకానికి సంబంధించిన లోకాధికారి, మరొకతనేమో పరలోకానికి సంబంధించిన వ్యక్తి, పరలోకాధికారి కలిగిన వ్యక్తి. ఇద్దరు కూడా తల్లి గర్భంలో రూపొందించబడ్డారు, బయటకు వచ్చారు. జన్మించిన తర్వాత ఏదేన్లో అవ్వ ఆదాములు అంటే వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని గురించిన మాటలు చెబుతున్నప్పుడు కూర్చోబెట్టి అవ్వ ఆదాములు కుమారులు ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు.
ఇద్దరు కూడా అడుగుతూ ఉన్నారు, మమ్మీ డాడీ దేవుడు మీతో ఎలా మాట్లాడేవారు? ఎందుకంటే అప్పటికి దేవునితో వాళ్ళకున్న సంబంధం తెగిపోయింది. ఎందుకంటే పాపం వచ్చేసింది. దేవుడు వాళ్ళందరినీ కూడా ఇంటి నుంచి బయటకు పంపించేశారు. దేవునితో వాళ్ళకున్న సంబంధం తెగిపోయింది. తెగిపోవటం వల్ల ఆ ఇద్దరు కుమారులు కూడా ఏం అడుగుతున్నారంటే ఆదాము అవ్వల్ని, దేవుడు మీతో ఉన్నప్పుడు మీరు మరణం లేని వారిగా ఉన్నారు కదా, మీరు వ్యాధులు లేని వారిగా ఉన్నారు కదా, మీరు దృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని కలిసి చూశారు. గొప్ప సమయం అది. ఆదాము భూమి మీద ఉన్నప్పుడు, ఆదాము ఒకే సమయంలో భూమి మీద ఉంటున్నాడు, ఆదాము ఒకే సమయంలో పరలోకంలో కూడా ఉంటున్నాడు ఆయన. ఎందుకంటే అప్పుడు పరలోకం భూలోకం కూడా కలిసే ఉంది. ఇప్పుడు పరలోకం అంటే ఎక్కడో ఉంది పరలోకం మనకి ఇప్పుడు. కానీ ఆదాము పాపము చేయక మునుపు పరలోకము భూలోకము రెండు కూడా కలిపి ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? మరి జనాలకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇది ఒక దేశము, ఇది భూమి, అలాగే పరలోకము అది ఎక్కడ పైన ఎక్కడ ఉంటది, అదొక దేశము, దానికి పునాదులు ఉన్నాయి, దానికి నిర్మాణం ఉంది, దానికి గదులు ఉన్నాయి అని అనుకుంటున్నారు. కానీ పరలోకం అనగా అర్థం ఏంటి అంటే సంతోషము, ఆనందము, సౌఖ్యము అని అర్థం. అంటే ఆదాము భూమి మీద ఉన్నప్పుడు పాపము లేనప్పుడు ఆదాముకి మరణం లేదు. మరణం లేనప్పుడు సంతోషమే కదా, వ్యాధులు లేనప్పుడు సంతోషమే కదా. అదే ఏదేనంటే ఆదాముకి మరణం లేకపోవటము, ఆదాముకి దుఃఖం లేకపోవటము, ఆదాముకి ఎలాంటి శ్రమ లేకపోవడం అనేది ఏదేను. ఇప్పుడు ఆదాము ఒకేసారిగా 6వ పరిమాణంలో ఉండగలుగుతున్నాడు, ఒకేసారిగా 7వ పరిమాణంలో ఉండగలుగుతున్నాడు, ఒకేసారిగా 3వ పరిమాణంలో రాగలుగుతున్నాడు, ఒకేసారిగా 7వ పరిమాణంలో వెళ్ళిపోగలుగుతున్నాడు. కారణం ఏంటంటే ఈ రెండు కలిసిపోయి ఉన్నాయి. అంటే దృశ్యమైన ప్రపంచము, అదృశ్యమైన ప్రపంచము. దృశ్యమైన ప్రపంచమేమో 3 పరిమాణంలో ఉంది, అదృశ్యమైన ప్రపంచమేమో ఆ పైన ఉంది. ఆదాము పడిపోక మునుపు, ఆదాము పాపం లేక మునుపు దృశ్యములో ఆయన సంచరిస్తున్నాడు, అదృశ్యంలో కూడా సంచరిస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఎప్పుడైతే ఆదాముకి అవ్వ సాటి అయిన సహాయంగా ఇవ్వబడిందో, వారిద్దరు కూడా కలిసి పాపం చేశారో, వారిద్దరిని దేవుడు బయటికి పంపించేశారు. అనగా దేవునికి ఎడబాటు చేశారు వాళ్ళిద్దరిని. దేవుడి నుంచి ఎప్పుడైతే వాడి ఎడబాటు వచ్చేసిందో, దేవునితో వాళ్ళకి సాంగత్యం దూరం అయిపోయింది. దేవుడు ఇంతకు ముందు ఉన్నట్లుగా వారితో ఉండట్లేదు. ఇప్పుడు దృశ్యమైనది వేరైపోయింది, అదృశ్యమైనది వేరైపోయింది, పరలోకం వేరైపోయింది, భూలోకం వేరైపోయింది. రెండు, దేవుడు వేరైపోయారు, మానవుడు వేరైపోయారు. అంతకుముందు దేవుడు మానవుడు ఇద్దరు కలిసి ఆ ప్రపంచంలో అదృశ్యమైనది దృశ్యమైనది కలిసి ఇద్దరు కూడా ఆయన సహవాసం చేసేవాడు, అనుభవించేవాడు. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశారో దేవుడు మానవుడు వేరైపోయారు, పరలోకం భూలోకం వేరైపోయింది, దృశ్యమైనది అదృశ్యమైనది కూడా వేరైపోయింది. కలిసే ఉండేది. ఆదాము దృశ్యంలోకి వచ్చేవాడు, అదృశ్యంలోకి వెళ్ళేవాడు. కావాలంటే ఇక్కడ ఉండేవాడు, కావాలంటే అక్కడ ఉండేవాడు. అలాంటి ఈ యొక్క ఆదాము ఎప్పుడైతే పడిపోయాడో వీటన్నిటి నుంచి దూరం అయిపోయాడు. ఇప్పుడు దూరం అయిపోయిన తర్వాత భార్య ఇవ్వబడింది, భార్య తర్వాత కుమారులు వచ్చారు. ఈ కుమారులతో వాడు కూర్చొని ఒకరోజు మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, దేవుడు మీతో ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలు జరిగేవి, ఎలా ఉండేది అని వాళ్ళు అడిగినప్పుడు అవ్వ ఆదములు వారి యొక్క అనుభవాన్ని, దేవునితో ఉన్న అనుభవాన్ని ఆ కుటుంబంతో పంచుకునేవాడు. కుటుంబ ఆరాధనలో దేవుడు మాతో ఉన్నప్పుడు చల్లవేళలైనా చక్కగా మా దగ్గర దిగి వచ్చేవాడైనా, మాతో మాట్లాడేవాడైనా, మేము ఆయనతో సహవాసం చేసేవాళ్ళము. ఆయన మాకు అనేక విషయాలు మాతో బోధించేవాడైనా, మాకు ఈ యొక్క ఏదేంలో మాకు అడ్డుగా ఉన్నది ఏదీ లేదు, మేము ఏది చెబితే అది అలాగే జరిగేది. మాకు మరణం లేదు, మాకు వ్యాధులు లేవు, మాకు దుఃఖం లేదు, ఈ భూమి మీద శపించబడినది ఏది కూడా లేదు, అంత సంతోషంగాను ఆనందంగాను సౌఖ్యంగాను ఉంది. అలాంటి ఒక జీవితాన్ని మేము జీవించేవాళ్ళము. దేవుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము ఆయనతో కలిసి మాట్లాడేవాళ్ళము. ఎందుకంటే మేము ఆయనతోనూ ఆయన మాతోనూ కూడా సహవాసం ఉండేది. అలాంటి ఒక మంచి వాతావరణం కలిగి ఉండేది. కానీ మేము పాపము చేయడం వల్ల దేవునికి దూరం అయిపోయాము అని అవ్వ ఆదాములు తన బిడ్డలతో చెప్పే మాటలు వాళ్ళిద్దరు వింటా ఉన్నారు. వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళకి అర్థమవుతోంది ఏం జరిగింది అక్కడ, ఎలా పడిపోయారు, వాళ్ళు దేవునికి ఎలా దూరం అయ్యారు అనే విషయాన్ని ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. చేస్తా ఉంటే ఎదురుగా కూర్చున్న తన యొక్క కుమారులు ఇద్దరు, కయ్యను మరియు హేబేలు, వాళ్ళిద్దరు కూడా ఎదురుగా కూర్చున్నారు. వాళ్ళు ఆ మాటలు వింటా ఉన్నారు. వాళ్ళు అక్కడ వింటా ఉన్నప్పుడు ఆదాము బోధించే బోధ, ఆదాము యొక్క మాటలు, ఆదాము యొక్క ప్రత్యక్షత ఎదురుగా కూర్చొని ఇద్దరు వింటా ఉన్నారు అక్కడ. కానీ కయ్యనికి ఒకలా అర్థం అవుతోంది, హేబేల్కి ఒకలా అర్థం అవుతోంది. బోధించే బోధకుడు మాత్రం ఆదామే. కానీ ఆదాము యొక్క బోధ కయ్యనికి ఒకలాగా అర్థమైంది, తన మొదటి కుమారుడైన ఆదాము యొక్క కుమారుడైన హేబేల్కి ఒకలా అర్థమైంది. అయితే మా యొక్క తల్లిదండ్రులు ఈ పాపం చేయటం వల్ల
మాకు మరణం వచ్చింది, కాబట్టి మేము దీనికి మరి వీరుడిగా లేదా దీనికి ప్రత్యాతాపంగా మేము ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇద్దరు కూడా వీళ్ళు ఆరాధన చేయడం మొదలు పెట్టారు. కయ్యను ఆరాధన మొదలు పెట్టాడు, హేబేలు ఆరాధన మొదలు పెట్టాడు. కయ్యను ఆదాం బోధన విన్నాడు, హేబేలు ఆదాం యొక్క బోధన విన్నాడు. కానీ విన్న బోధలో ఇద్దరికి వచ్చిన ప్రత్యక్షత, ఇద్దరు గ్రహించడంలో చాలా వ్యత్యాసం ఉంది. ఇద్దరు కూడా ఒకే కుటుంబంలో ఉన్నారు, ఇద్దరికి ఒకే పాస్టర్ ఆదాం ఉన్నాడు, ఇద్దరికి ఒకే బోధకుడు ఆదాం బోధించాడు, ఇద్దరికి కలిపి ఒకే అంశాన్ని బోధించాడు ఆయన. ఇద్దరికి వేరువేరుగా బోధించాల, ఇద్దరికి కలిపి ఆ యొక్క ఏదైనా బోధకుడైన ఆదాము ఇద్దరికి కలిపి ఒకే బోధన బోధించాడు ఆయన సంఘంలో, కుటుంబంలో. కానీ కయ్యనికేమో ఆ బోధ ఒకలా అర్థమైంది, హేబేలుకేమో ఆ బోధ మరోలా అర్థమైంది. కయ్యనికి అర్థమైనట్లుగా కయ్యని ఏం చేశాడు, మా అమ్మ నాన్న పండు తినటం వల్ల పాపం వచ్చింది, వాళ్ళు శరీరం అంతా పాపం అయిపోయింది, కాబట్టి నేనేం చేయాలి, పండుల మన దేవునికి పండుల రూపంలో నేను ఫలాలు అర్పించి దేవునికి ఆరాధన చేయాలి అనే ఆ ఆలోచన కయ్యనికి వచ్చింది. కానీ హేబేల్కి ఏమైనా ప్రత్యక్షత వచ్చింది, నా తల్లిదండ్రుల యొక్క శరీరము యొక్క రక్తము శరీరము రెండు మలినమైపోయినాయి. ఓ వారి యొక్క శరీరంలోనికి పాపపు రక్తము ప్రవేశించింది, వారి యొక్క శరీరంలోనికి పాపపు జీవం ప్రవేశించింది, వారి యొక్క శరీరంలోనికి పాపపు కణం ప్రవేశించింది. కాబట్టి ఆ పాపపు రక్తము, ఆ పాపపు కణము, ఆ పాపపు జీవితం పోవాలంటే రక్తము పరిశుద్ధమైన రక్తం కావాలి అనే ప్రత్యక్షత హేబేల్కి వచ్చింది. చూసారా, ఒకే బోధకుడు ఆదాం బోధించాడు, కానీ ఇద్దరికి వేరు వేరుగా అర్థమైంది అక్కడ ఏదేంలో. మొదటి ప్రసంగం అది. కానీ ఇద్దరికి ఆ సంఘంలో ఇద్దరు ఉన్నారు అక్కడ, కయ్యను మరియు హేబేలు. కయ్యనికేమో ఆదాం బోధ ఒకలాగా అర్థమైంది, హేబేలుకేమో ఒకలాగా అర్థమైంది. కయ్యను ఏమనుకుంటున్నాడు, ఓ బైబిల్లో రాయబడింది కదా ఆది కాండములో అవ్వ ఆదాములు పాపం అంటే ఎలా వచ్చింది అంటే పండు తినటం వల్ల పాపం వచ్చింది. ఓ ఇదేంటి బ్రదర్, పండు తినటం వల్ల పాపం ఎలా వస్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపం ఉంది కదా, దేవుడు ఆ పండు తినొద్దున్నాడు కాబట్టి వీళ్ళు ఆజ్ఞాతిక్రమం నుంచి పండు తిన్నారు కాబట్టి పాపం వచ్చింది అనేది నేటి క్రైస్తవులకు అర్థమైంది. వాళ్ళు కయ్యను వంటి వారిగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు, అక్షరార్థంగా తీసుకున్నారు దాన్ని. ఓ పండు తినడం వల్ల పాపం వచ్చింది కాబట్టి ఆ కయ్యను తన యొక్క బలిపీఠం మీద ఏం పెట్టాడు, పండు పూలు పెట్టాడు. కానీ హేబేల్కి ఏమని అర్థమైంది, అదే ప్రసంగం. హేబేల్కి ఏమని అర్థమైంది, ఓ మా తల్లిదండ్రుల యొక్క రక్తము మలినమైపోయింది, సాతాను సర్పము ఆ యొక్క రక్తాన్ని వీళ్ళకి ఆ లోపలికి ప్రవేశింపజేసి, ఆ యొక్క పాపాన్ని లోపలికి ప్రవేశింపజేసి వారి యొక్క రక్తాన్ని అపవిత్రం చేసింది. కాబట్టి రక్తమే మరి రక్తాన్ని కడగాలి, కాబట్టి రక్తం చిందించాలని ప్రత్యక్షతతో హేబేలు ఏం చేశాడంటే తన యొక్క మందలో, చూడండి ఇద్దరు, కయ్యను వ్యవసాయకుడు, హేబేలు గొర్రెల కాపరి, ఇద్దరు యొక్క వృత్తులు వేరు. ఇతను కయ్యనేమో వ్యవసాయం చేసేవాడు, ఆయన బాగా తెలివిగా పంట పండించేవాడు. హేబేలేమో గొర్రెలు కాపరి, గొర్రెలు పెంచుకునేవాడు. ఆయన కయ్యనేమో తన యొక్క పంటలో కొంత తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి పూలు పండ్లు పలహారాలు పెట్టి, ఎందుకంటే బైబిల్లో రాస్తుంది కదా అవ్వ ఆడవాళ్ళు పండు తినడం వల్ల పాపం వచ్చిందని, ఆ కయ్యని యొక్క ప్రత్యక్షత ప్రకారంగా అయి తెచ్చి బలిపీఠం మీద పెట్టి, యెహోవా ప్రభువా ఇదిగో నా అర్పణ తీసుకుని వెళ్ళు అని కయ్యని ప్రార్థన చేశాడు. హేబేలేమో తన యొక్క మందలో తొలుచూలు, దేని బట్టి తను తీసుకెళ్ళ, హేబేలు తన మందలో ఉన్నటువంటి తొలుచూలు అంటే మొట్టమొదటిగా పుట్టిన గొర్రె పిల్లని, తన మందల తొలుచూలుగా ఉన్నటువంటి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాడు ఆయన, గొర్రెల్ని. ఆ మందల తొలుచూలుగా పుట్టిన వాటిని, శ్రేష్టమైన వాటిని తీసుకుని వచ్చి బలిపీఠం మీద తీసుకొచ్చి దాని యొక్క ఆ రక్తాన్ని వదిలించి దాని యొక్క రక్తాన్ని బలిపీఠం మీద ఆయన ఒలికించాడు ఆయన. అంటే ఒకే ప్రసంగములో హేబేలుకేమో రక్తము, మా యొక్క రక్తము, నా తల్లి యొక్క రక్తము, నా తండ్రి యొక్క రక్తము మలినమైపోయింది కాబట్టి వారి ద్వారా నా యొక్క రక్తం కూడా మలినమైపోయింది కాబట్టి రక్తము మరలా రక్తాన్ని కడగాలని చెప్పి ఆ ప్రత్యక్షతో హేబేలేమో గొర్రెపిల్లని అర్పిస్తే, ఈ యొక్క కయీనేమో ఇగో మా తల్లిదండ్రులు పండు తిన్నారు కాబట్టి పండ్లే అర్పించాలని ఆ యొక్క బలిపీఠం మీద పండ్లు పెట్టాడు. ఇప్పుడు ఎవరి విశ్వాసము గొప్పది, రక్తము దేవుడు అంగీకరిస్తాడా, పూలు పండ్లు దేవుడు అంగీకరిస్తాడా అనేది ఆ యొక్క మరి పరీక్ష సమయం. అది నేటి ఆ కాలానికి అవి ఎంత మాదిరిగా ఉంది చూడండి. ఈ యొక్క ఒకే సంఘంలో కూర్చుంటారు, ఒకే బోధన వింటారు అక్కడ, కానీ ఆ యొక్క వినే వర్తమానము ఒకరికి ఒకలా అర్థమవుతోంది, మరొకరికి మరొకలా అర్థమవుతుంది. యేసే దేవుడని పరిశుద్ధ గ్రంథం చాలా క్లియర్ గా చెప్తా ఉంటే, మరికొంతమంది ఏం చెప్తారంటే యేసు కేవలం కుమారుడు మాత్రమే, ఆయన అసలు దేవుడే కాదు, ఆయన మరి యెహోవాయే మనకు దేవుడు, ఆయన మనకు తండ్రి, ఆయన మనకు దేవుడు,
ఈ ఈ కుమారుడిగా ఈయన కేవలం ఒక ప్రవక్తగా ఉన్నాడని చెప్పి కొంతమంది గ్రహించగలిగారు. కానీ కొంతమంది ఏం గ్రహించారంటే యేసే యెహోవానే యేసుగా వచ్చాడు. మనకిద్దరు ముగ్గురు దేవుళ్ళు లేరు. మన దేవుడు ఒకే ఒక దేవుడు. ఆయన పైన ఆకాశంలోను, కింద భూమి మీద, పాతాళంలోను ఎక్కడ చూసినా కూడా ఉన్నది ఒకే ఒక దేవుడు. ఆ ఒకే ఒక దేవుడు సర్వంతర్యామిగా ఉన్నాడు, సర్వజ్ఞానిగా ఉన్నాడు, సర్వవ్యాప్తిగా ఉన్నాడు. ఆ సర్వజ్ఞాని సర్వవ్యాప్తిగా ఉన్న దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు. ఆ ఆత్మరూపిగా ఉన్న దేవుడు మానవుల మధ్యకి రావాలంటే శరీరం కావాలి ఆయనకి. ఎందుకంటే వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా ఆయనకి ఏం అవసరం? శరీరం అవసరం. కాబట్టి ఆ ఒకే ఒక దేవుడు, ఆ యెహోవాగా తండ్రిగా పిలువబడిన ఆ దేవుడే మరలా క్రీస్తు అనే ఒక శరీరంలో ఈ లోకానికి దిగి వచ్చాడు అని వాళ్ళకి అర్థమైంది. ఎంత వ్యత్యాసం చూడండి. సంఘాల్లో ఒకే బైబిల్ చదివేది అందరూ కూడా, కానీ వాళ్ళేమో ఇదిగో ఈ మరీ తల్లి దేవుడు అంటారు, లేదా ఆమె ద్వారా మనం ప్రభుని ఆరాధించాలంటారు. ఇక కొంతమంది ఏమో యేసే దేవుడు యెహోవా దేవుడు కదంటారు. కొంతమంది ఏమో యెహోవా దేవుడు యేసు దేవుడు కదంటారు. ఆ మరి కొంతమంది ఏమంటారంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నాడు, త్రియేక దేవుడు ఉన్నాడు అని మరి కొంతమంది చెప్తారు. చదివేది ఒకే బైబిల్, కానీ రకరకాలుగా అర్థమవుతుంది. కారణము దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క బిడ్డలు కాని వారు కూడా సంఘంలో ఉన్నారు. ఆదాము కుమారుడు, ఆదాము యొక్క కుమారుడు కానివాడు కూడా అక్కడ ఏదైనా ఆదాము యొక్క కుటుంబంలో ఉన్నాడు. ఆదాము యొక్క కుమారుడు కానివాడు కయ్యను కాబట్టి అతనికి కయ్యనికి ఆదాముకి అసలు సంబంధమే లేదు. కాబట్టి ఆదాము యొక్క బోధ అతనికి శరీర సంబంధంగా అర్థమైంది. కానీ హేబేలు ఆదాము యొక్క రక్తము నుంచి తీయబడ్డాడు కాబట్టి ఆ హేబేలుకి అర్థమైంది, నా తల్లిదండ్రుల యొక్క రక్తము మలినమైపోయింది కాబట్టి వారి ద్వారా నా శరీరం వచ్చింది, నా యొక్క రక్తం కూడా మలినమైపోయింది కాబట్టి నా యొక్క గొర్రెల్లో తొలిచూలు గొర్రె పిల్లను తీసుకుని పోయి నేను బలి ఇవ్వాలి, ప్రథమఫలం తీసుకెళ్ళిపోయి నేను బలి ఇవ్వాలి, మొట్టమొదటిగా పుట్టిందని తీసుకెళ్ళి నేను బలి ఇవ్వాలి అనే ప్రత్యక్షత హేబేలుకి వచ్చింది. సరే, తొలిచూలు అంటే ఎవరై అంటే క్రీస్తు అయినాడు, యేసు క్రీస్తు అయినాడు. పాపము లేని వాడు, మొట్టమొదటిగా ఈ లోకానికి వచ్చిన వాడు, మనుషులు వలె ఉండి పాపము లేని మానవుడు, ప్రథమ ఫలంగా ఉన్న మానవుడు, జ్యేష్ఠ కుమారుడుగా ఉన్న మానవుడు ఎవరై అంటే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు అన్నారు. ఆయన అద్వితీయ కుమారుడిగా ఉన్నాడు, ఆయన జ్యేష్ఠ కుమారుడిగా ఉన్నాడు. ఆయన మరి ఆయన లాగా ఆయన ముందుగా ఆయన తర్వాత కానీ ఎవరు కూడా లేరు. అలాంటి ఒక ఒక మరి స్వచ్ఛమైన పాపం లేని ఒక గొర్రె పిల్లని మరి హేబేలు లాంటి సంఘం తీసుకొచ్చి బలర్పించి, ఓ ప్రభువా, మరి నీ యొక్క రక్తము మా మీద ఉండి మా యొక్క పాపాలన్నీ కడిగి వేయాలని మేము కోరుకుంటున్నామని గొప్ప ప్రత్యక్షతతో సంఘం తీసుకొచ్చి ఆయనకు బలిగా అర్పించింది. అంటే హేబేలు యొక్క అర్పణ దేవుడు స్వీకరించాడు, కయ్యని యొక్క అర్పణ దేవుడు వదిలేశాడు. ఈ యొక్క పరీక్షలో ఇద్దరు 2 బలిపీఠాల మీద, ఒక బలిపీఠం మీద ఏమో పూలు పండు ఉన్నాయి, మరొక బలిపీఠం మీద రక్తం ఉంది. దేవుడు దిగి వచ్చాడు. కయ్యనేమో బలిపీఠం దగ్గరగా ఉండి 2 చేతులు పైకెత్తి తెల్ల వస్త్రాలు ధరించి కయ్యను దీర్ఘ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా గురించి నీకు తెలుసు కదా, నేను ఎంత పరిశుద్ధున్నో, ఎంత పవిత్రున్నో, ఎంత జాగ్రత్తగా, ఎంత నీతిగా నీకు బలర్పించాను అని చెప్పి కయ్యను ప్రార్థన చేస్తున్నాడు. హేబేలు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ దేవుడు దిగి వచ్చి కయ్యను యొక్క అర్పణ వదిలేశాడు. ఎవరు అర్పణ తీసుకున్నాడు? హేబేలు యొక్క అర్పణ తీసుకెళ్ళిపోయాడు. హేబేలు యొక్క అర్పణ ఎలాంటిది? ప్రత్యక్షతతో కూడిన అర్పణ. హేబేలు యొక్క అర్పణ ఏం జరిగిందో అనేది ఆదాము యొక్క బోధ నుంచి గ్రహించాడు ఆయన. శరీరం ఎలా అపవిత్రం అయిపోయిందో గ్రహించాడు ఆయన. కానీ కయ్యనికి జరగల. శరీర సంబంధంగా ఆలోచించాడు కాబట్టి శరీర సంబంధమైన అర్పణ అక్కడే వదిలిపెట్టబడింది. ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత కూడిన అర్పణ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోయింది. చూసారా? ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇక మొదలైంది ఇక కాలం. చిన్నబుచ్చుకున్నాడంట కయ్యను. ఎందుకు? నేను ప్రార్థన చేస్తే దేవుడు నా అర్పణ తీసుకోలేదు, మా తమ్ముడు ప్రార్థన చేస్తే మా తమ్ముడి యొక్క అర్పణ దేవుడు తీసుకున్నాడు. ఒకే తల్లి గర్భం నుంచి వచ్చారు ఇద్దరు కూడా, ఒకే కుటుంబంలో ఉన్నారు ఇద్దరు కూడా, ఒకే ప్రసంగాన్ని ఉన్నారు ఇద్దరు కూడా, ఒకే బలిపీఠం కట్టుకున్నారు ఇక్కడ ఇద్దరు కూడా, ఒకే దేవుడికి బలి అర్పిస్తా ఉన్నారు ఇక్కడ ఇద్దరు కూడా. కానీ ఒక అర్పణ వదిలిపెట్టబడింది, ఒక అర్పణ అంగీకరించబడింది. ఒక సంఘం చేసే ప్రార్థన దేవుడు అసలు వినట్లేదు, మరొక సంఘం చేసే ప్రార్థన దేవునికి సరిగ్గా వెళ్ళిపోతా ఉంది. కారణము ఒకే బైబిల్ పట్టుకుంటున్నారు వాళ్ళు, ప్రసంగాలు వింటూ ఉన్నారు. అక్కడ వ్యత్యాసం ఏంటి అంటే ఒక వ్యక్తికి కయ్యను యొక్క మార్గం ఉంది, మరొక వ్యక్తికి ఏముంది? హేబేలు యొక్క మార్గం ఉంది. హేబేలు యొక్క మార్గం ఏంటి అంటే ప్రత్యక్షత కలిగిన మార్గం. అది ప్రత్యక్షత కలిగిన మార్గం. అది దేవుడు ఏది చేశాడనేది గ్రహించి
దానికి నేను ఏం చేయాలనే దాన్ని హేబెల్ చేశాడు. కాబట్టి హేబెల్ యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. ఈ బలిపీఠం మీద ఎప్పుడైతే 2 అర్పణలు, ఒక అర్పణ మాత్రమే స్వీకరించబడిందో, ఈ యొక్క బైబిల్ రాయబడింది అక్కడ కయ్యనికి ఏమొచ్చిందంట? కోపం, అసూయ, ద్వేషము అన్ని వచ్చేసింది. ఇంకా మామూలుగా లేడు. ఇప్పుడు తమ్ముడు మాట్లాడిస్తే కొట్టేసేలా ఉన్నాడు. నా అర్పణ తీసుకోలేదు, మీ అర్పణ తీసుకున్నాడు దేవుడు. చిన్నబుచ్చుకున్నాడు. తమ్ముడి యొక్క అర్పణ దేవుడు అంగీకరించేసరికి ఎలా ఏం తీసుకున్నాడు? ముఖం చిన్నబుచ్చుకున్నాడు. నేటి పరిస్థితి ఏంటి బ్రదర్? కుటుంబాల్లో కోపం. కోపం ఎవరిది? కయ్యింది. ముఖం చిన్నపుచ్చుకోవటం ఎవరిది? కయ్యింది. అసూయ ఎవరిది? కయ్యింది. ఓ నా తమ్ముడు బాగున్నాడు, నా తమ్ముడు నాకంటే ఎక్కువగా ఆస్తి సంపాదించుకున్నాడు, లేదా నా తమ్ముడు నాకంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు, లేదా నా అన్న నాకంటే ఎక్కువగా ఆశీర్వాదం పొందుకున్నాడు అని చూసినప్పుడు దాన్ని వీళ్ళు సంతోషపడకుండా వీళ్ళకేమొస్తుంది? అసూయ వచ్చింది, ఈర్ష్య వచ్చింది. తమ్ముడి యొక్క అర్పణ ఎప్పుడైతే దేవుడు స్వీకరించాడో ఆ కయ్యనికి ఏమొచ్చింది? ఇప్పుడు కోపం, విపరీతమైన కోపం. అందుకోసమే ఆ యొక్క యోహాను అంటున్నాడు, మీరు కయ్యను వంటి వారై ఉండరాదు. కయ్యను ఎలాంటి వాడు? దుష్టుని సంబంధి. వాడు తండ్రి ఎవరంట? కయ్యను తండ్రి ఎవరు? ఆదామా? కాదు. బైబిల్ చెప్తా ఉంది కయ్యను తండ్రి ఎవరు? దుష్టుడు. దుష్టుడు కాబట్టి వాడి కోపం వస్తా ఉంది. దుష్టుడు కాబట్టి తన తమ్ముడి యొక్క అర్పణ దేవుడు స్వీకరిస్తే ఒక చిన్నపుచ్చుకున్నాడు. తమ్ముడు ఇంటికి పడితే అడి తిరిగి వెళ్తున్నాడు. కారణము ఏ ఆత్మ ఉంది లోపల? దుష్టునాత్మ, కయ్యనాత్మ, దుష్టుని సంబంధి. బైబిల్ క్లియర్ గా చెప్తుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మీరు కయ్యను వంటి వారై ఉండరాదు. ఎందుకంటే వాడి యొక్క తండ్రి దుష్టుడు. తన తమ్ముడు ఎందుకు చంపాడు? చూసారా? ముందు ఏమొచ్చింది? కయ్యనికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? నా అర్పణ తెలియలేదు, వీడి అర్పణ వెళ్ళిందా అని ముందు కోపం వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు. యోహాను అటు వెళ్తుంటే నేను ఇటు తిరిగి చూస్తున్నా. అంటే నాకంటే ఎక్కువగా ఆశ్రయించబడుతున్నాడు, నాకంటే ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు, నాకంటే ఎక్కువగా బైబిల్ చదువుతున్నాడు, నాకంటే అన్ని విషయాల్లో ఆయన గొప్పగా ఉండేసరికి నాకేమొస్తుంది? అసూయ వచ్చాను, చిన్నపుచ్చుకోవడం. ఆయన అడిగినప్పుడు తెలుసు ఎవరాత్మ ఇది? కయ్యనాత్మ. నీ ఇంట్లో నువ్వు ముఖాన్ని చిన్నపుచ్చుకుంటున్నావా? అసూయతో ఉంటున్నావా? కోపంతో ఉంటున్నావా? ఇది ఎవరాత్మ? ఇది దుష్టుడాత్మ. హేబేలు తన అన్నను ప్రేమిస్తున్నాడు. హేబేలు తన అన్నింటికి వస్తే సంతోషంగా మాట్లాడుతున్నాడు. కానీ కయ్యను ముఖం చిన్నపుచ్చుకొని తమ్ముడు వస్తే ముఖం అడిదిప్పుకొని తిరుగుతున్నాడు. కారణం ఏంటంటే అసూయ. నా ప్రార్థన అంగీకరించలేదు దేవుడు, వీడి ప్రార్థన అంగీకరించాడు. నేను ఎందుతో ఎందుకు సాహసం చేయాలి, ఎంతో నేను ఎందుకు మాట్లాడాలి, ఎంతో ఎందుకు కలిసి జీవించాలి అనే అసూయ, పగ, ద్వేషంతో రగిలిపోతున్నాడు. మరి మన కుటుంబాల్లో లేదా మన సంఘాల్లో అలాంటి వారు ఉంటే వెంటనే మనం సరి చేసుకోవాలి. కయ్యను వంటి వారు ఎవరైనా ఉన్నారనుకోండి, ఏం చేయాలి? సరి చేసి అంటే చూడండి, ఆ ఆత్మతో పుట్టిన వాళ్ళు మనం సరి చేసినా కూడా పోదు. కయ్యను ఆత్మతో వచ్చిన వాళ్ళని యూద అంటాడు, వారు బిలాము మార్గమున కయ్యను మార్గమున పోతారంట వాళ్ళు. యూదా పత్రికలో యూద అంటాడు, ఏ మార్గం అంట వాళ్ళది? వాళ్ళ మార్గమే, అసలు వాళ్ళకి ఒక మార్గం ఉంది, కయ్యను మార్గము. ఏ మార్గం అది? దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయే మార్గం అది. దేవుని నుండి దూరంగా చెదిరిపోయే మార్గం. ఎప్పుడైతే చూడండి కయ్యను అసూయతో ఉన్నాడో, కయ్యను తమ్ముడు చూసి ఈర్ష్య వచ్చింది. చూడండి ఆదికాండము 4వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను చూడండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కైనను కని యెహోవా దయవలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను నేను. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలు కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సిద్ధపరిచేవాడు. ఇద్దరికి వేరు పనులు ఇద్దరికి కూడా. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలములు
పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి ఏమొచ్చింది? ఏమొచ్చిందంట బ్రదర్? ఆ! కోపం. ఎవరిది ఈ లక్షణము? ఈ లక్షణం ఎవరిది? కోపం అనే లక్షణం ఎవరిది? దుష్టుడిది, సాతానుది. ఎందుకొచ్చింది ఆ కోపం? తన తమ్ముని యొక్క అర్పణ, తన తమ్ముడు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు కాబట్టి. ఎక్కడైతే కోపం వస్తా ఉందో అక్కడ సాతాను పనిచేస్తా ఉంది. బైబిల్ చెబుతుంది కోపపడుడి కానీ పాపం చేయకూడదు. కోపం, మనిషిగా మనం ఉన్నాం కాబట్టి కోపం వస్తుంది కానీ పాపం చేయకూడదు. దేవుడు చెప్తున్నాడు అక్కడ, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అవుతాడు. ఒకవేళ దేవుడి కోపం వచ్చింది ఎంతసేపు పడుతుందంట? తక్కువ టైమే, ఎక్కువలాగా ఉండదు, చిన్న బుచ్చుకులాగా ఉండదు ఆయన కోపం. దేవుని యొక్క కోపం ఎలా ఉండదు? నిమిషకాలం, క్షణకాలం. కానీ ఆయన దయ ఆయుష్కాలం, ఆయన ప్రేమ ఆయుష్కాలం. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా సాతాను కయీనులోకి ప్రవేశించింది. కయీనులో ప్రవేశించినప్పుడు వాడి యొక్క లక్షణం ఏం చూపించాడు ముందు? కోపం. చాలా భయంకరం కుటుంబాల్లో. ఇప్పుడు నేటి కుటుంబాల్లో ఈ కోపం వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఆ కోపం అనేది సాతాను యొక్క లక్షణం. ఆ కోపం అనేది దుష్టుని యొక్క లక్షణం. ఎప్పుడు కూడా వాడికి మనం అవకాశం ఇవ్వకూడదు. కానీ కయ్యను అవకాశం ఇచ్చాడు, కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. చూడండి, ఆ కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనెను. చిన్నబుచ్చుకోవడం మొదలు పెట్టాడుక. నేను శ్యామ కనపడడానికి శ్యామంగా చూడలేక, శ్యామతో మాట్లాడినాక. ఎందుకంటే కోపం, అసూయ. ఇది ఎవరి లక్షణం? ఇది సాతానుది. కోపం వచ్చిందంటే సాతానుది, అసూయ వచ్చిందంటే సాతానుది, చిన్నపుచ్చుకుందంటే ఎవరిది? సాతానుది. ఒక సహోదరుడు మన ముందు నుంచి వెళ్తాడు అనుకోండి, అతను మనం ఏమైనా మనం చూస్తే కోపం వచ్చేది, తిరిగిపోతాం ఇటు. ఎందుకు మాట్లాడాలి? చిన్నపుచ్చుకోవడం. ఎవరిది ఈ లక్షణం? సాతానుది. అందుకోసమే యోహాను అంటాడు, మీరు కయ్యను వలె మీరు ఉండొద్దు, కయ్యను వంటి వారే మీరు ఉండకూడదు. కోపం ఉండకూడదు మీలో. మీరు చిన్నపుచ్చుకోవడం మీలో ఉండకూడదు. మీలో అసూయ ఉండకూడదు. మీరు దేవుని యొక్క వాక్య ప్రకారంగా మీరు ఉండాలి. కయ్యను వంటి వారిగా మీరు ఉండకూడదు. చూడండి, అక్కడ ఏం జరుగుతుంది చూడండి. మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖం చిన్నబుచ్చుకొనెను. యెహోవా కయ్యనుతో, నీకు కోపం ఎలా? చూసారా, దేవుడే అడిగాడు ఎవరిని? కయ్యన్ని. ఎందుకు నీకు ఎంత కోపం? ఆ కోపం వల్ల నీకేంటి? నువ్వు చేసే ప్రార్థన సరిగా చేసి ఉంటే నేను అంగీకరించేవాడే కదా. నువ్వు సరిగా చేసావా? చేయలేదు కదా. నువ్వు సరిగా లేకపోవడం వల్లనే నీ ప్రార్థన అంగీకరించలేదు. నువ్వు సరిగా నువ్వు ఎక్కడ పొరపాటు ఉంది దాన్ని సరి చేసుకోవడం మానేసి కోపపడటం ఏంటి? అసూయపడటం ఏంటి? తినపుచ్చుకోవడం ఏంటి? ద్వేషం ఏంటి? ఎవరి లక్షణాలు ఇవన్నీ? సాతాను యొక్క లక్షణాలు. అందుకోసం మనము కయ్యను వంటి వారిగా ఉండొద్దు. కయ్యను వంటి వారిగా, కోప్పడే వారిగా మనం ఉండకూడదు. కయ్యను వంటి వారిగా మనము చిన్నపుచ్చు వారిగా మనం ఉండకూడదు. కయ్యను వంటి వారిగా కలహాలు రేపే వారిగా మనం ఉండకూడదు. ముందుగానే చక్కగా చెప్తున్నాడు ఆయన, మీరు అలా ఉండకండి. ఎందుకంటే వాడి యొక్క తండ్రి దుష్టుడు. మన తండ్రి ఎవరు? దేవుడు. ఆయన కోపం ఎలా ఉంటది? నిమిషం మాత్రం, క్షణం, నిమిషం. కానీ ఆయన దయ ఆయుష్కాలం. ఒకవేళ నీకు నిజంగా కోపం వచ్చిందా, ఎంతసేపు ఉండాలి? అది క్షణం, నిమిషం. కానీ నువ్వు ప్రేమించే విధానం ఎలా ఉండాలి? నీ తండ్రి ఆయుష్కాలం ప్రేమిస్తాడు ఆయన, నీ జీవితాంతం ప్రేమిస్తాడు ఆయన. నీ కూడా అలాగే ఉండాలి. నీ తండ్రి దేవుడై ఉంటే నిమిషం మాత్రం కోపించు, జీవితాంతం ప్రేమించు. నీ తండ్రి దుష్టుడైతే కోపం ఉంటుంది, అసూయ ఉంటది, తినబుచ్చుకోవడం ఉంటది, ద్వేషం ఉంటది, కలహం ఉంటది, తగులు పెడుతూ ఉంటది, అన్నీ ఉంటాయి. మరి నువ్వు ఎలా ఉన్నావు కుటుంబంలో? కయ్యను వంటి వారిగా ఉన్నావా? ఒకవేళ ఉంటే కనుక నీ తండ్రి దుష్టుడై ఉన్నాడు. దుష్టుడు పరలోకానికి వెళ్తాడా? వెళ్ళడే. మరి నీవు గనుక హేబేలు వలె ఉంటే నీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. హేబేలు వలె ఉంటే
దేవుడి దగ్గర దిగి వస్తాడు. నీ అర్పణని దేవుడు మరి ఇష్టంగా తీసుకుని వెళ్తాడు. నీతో మాట్లాడతాడు ఆయన. నీ తండ్రి ఆదాం అవుతాడు అప్పుడు. చూసారా, చిన్నబుచ్చుకున్నాడు. దేవుడే వచ్చి అడుగుతున్నాడు. చూడండి ఎంత భయంకరంగా. చూడండి, దేవుడు అడుగుతుంది, ఎందుకు అంత కోపం నీకు కయ్యినా, నీకు ఎందుకు అంత కోపం? చూడండి ఎలాంటి నేటి సమాజంలో, క్రైస్తవ కుటుంబాల్లో, బైబిల్ చదివే కుటుంబాల్లో ఎంత అహంకారము, ఎంత కోపము, ఎంత మరి వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, ఇవన్నీ కూడా కయ్యూని యొక్క లక్షణాలు. కయ్యూని యొక్క లక్షణాలు. కయ్యూని ఎవరు? సాతాను యొక్క లక్షణాలు. సాతాను యొక్క లక్షణాలు కలిగిన వారు పరలోకం వెళ్ళలేదు. కోపం ఉండకూడదు వాళ్ళకి. ఒకవేళ వచ్చినా ఎన్నిక మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వారి తండ్రి అలాగే ఉన్నాడు కదా. మన తండ్రి ఏమై ఉన్నామో మనిషి ఏంటో మనం మనిషి ఏంటో, మన తండ్రి దేవుడే ఏంటో మనం కూడా దేవుడే ఏంటో. మరి మన తండ్రి కోపడి నిమిషం మాత్రం కోపడి ఆయన ఆయుష్కాలం అంతా ప్రేమిస్తుంటే మన జీవితాంతం మన ద్వేష. కొంతమంది ఉంటారు కానీ జీవితాంతం శత్రువుగా చూస్తాడు. నాకు యాహార బదులు జీవితాంతం శత్రువే. నాకు నువ్వు వాక్యానికి లోబడి ఉంటే నీకు అందరూ సహోదరులే, ఎవరు నీ శత్రువులు లేదు. దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడు అంటాడు బైబుల్. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు శత్రువులు లేరు. అవిశ్వాసంగా మనం విజ్జోడిగా ఉండకూడదు, మనకు దూరంగానే ఉంటాం, అది వేరే విషయం. అలా అని మనం వాళ్ళకి శత్రువులుగా ఉండం. మనం చూడండి, కయ్యను వంటి వారిగా ఉంటే నీలో కోపం ఉంటుంది. కయ్యను వంటి వారిగా ఉంటే చిన్నపుచ్చుకోవడం ఉంటుంది. కయ్యను వంటి వారిగా ఉంటే అసూయ వస్తుంది నీలో. కయ్యను వంటి వారిగా ఉంటే కుటుంబంలో గొడవ పెడతావు నువ్వు. ఇంట్లో ఒకరి మధ్యలో ఒకరికి పెట్టి గొడవలు రేపెత్తిస్తావు నువ్వు. అది కయ్యను యొక్క లక్షణము. నువ్వు కయ్యను వంటి వారిగా నువ్వు ఉండొద్దు. వాడి యొక్క తండ్రి దుష్టుడిగా ఉన్నాడు. నువ్వు హేబేలు వలె ఉండు, చేతు వలె ఉండు. అప్పుడు నీ యొక్క తండ్రి ఆదామై ఉంటాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి. ప్రభు అడుగుతున్నాడు చూడండి అక్కడ, కయ్యను నువ్వేలా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖపు చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? సరే, దేవుడు పిలుస్తున్నా కూడా పలకట్లా. చిన్నపుచ్చుకు అడి తిరుగుతున్నాడు, ఇడి తిరుగుతున్నాడు. ఎవరు పిలిస్తే? దేవుడు పిలిస్తే. తమ్ముడు పిలిస్తే పలకట్లా, దేవుడు పిలిస్తే పలకట్లా, నాన్న పిలిస్తే పలకట్లా, అమ్మ పిలిస్తే పలకట్లా, అమ్మ ఆదాం పిలిస్తే పలకట్లా. ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉంటాయి బ్రదర్? ఎవరిలో ఉంటాయి? కయ్యను సాతాను శరీరధారిగా ఉన్నాడు. ఏ రూపంలో? కయ్యను రూపంలో ఉన్నాడు సాతాను. ఈర్ష్య. దేవుడు అక్కడ పరిశుద్ధుడు అని వేల దూతలు, అక్కడ కోట్ల కొలది దూతలు ఆయన ఆరాధన చేస్తా ఉంటే అసూయ వచ్చింది. ఎవరికి? సాతానికి. నేను కూడా ఆరాధించబడాలి కదా, ఆయనకే ఇవ్వాలి ఆరాధన, నేను కూడా ఆరాధించాలి దూతలు అని ఆయన 3వ వంతు దూతల్ని తన వైపు చెప్పేసుకున్నాడు. 3వ వంతు దూతల్ని దేవుని యొక్క సన్నిధిలో దేవుడిని ఆరాధించే దూతల్లో 3 వంతులు సాతాను వైపు చెప్పేసుకుంది, మాయమాటలు చెప్పి. దేనికోసమని? అసూయ. దేవుడిని ఎందుకు ఆరాధించాలి, నేను కూడా ఆరాధించబడాలి తిప్పేసుకుంది. ఇప్పుడు ఆ యొక్క బీజం ఎవరిలోకి వచ్చింది? ఇప్పుడు కయ్యలోకి వచ్చింది. ఇప్పుడు కయ్యను ఎలా ప్రవర్తిస్తున్నాడు? వాడి యొక్క తండ్రి, కయ్యను యొక్క తండ్రి వాడికి జనకుడు ఎలాంటి వాడో, ఇప్పుడు అలాగే తండ్రి కుమారుడు కూడా తండ్రి యొక్క లక్షణాలు చూపిస్తూ ఉన్నాడు. కోపము, చిన్నముచ్చుకోవడము. దేవుడితో మాట్లాడేటప్పుడు కూడా కోపమే, దేవునితో కూడా చిన్నముచ్చుకోవడమే. దేవుడు పిలుస్తున్నా కూడా అడిగి పిలుస్తున్నాడు. దేవుడు ఇటు పిలుస్తా ఉంటే అడిగి తిరుగుతున్నాడు. ఎవరిది? సాతాను యొక్క లక్షణం. కాబట్టి మనం కయ్యను వంటి వారే మనము ఉండకూడదు. మనం బైబిల్ చదువుతున్నామా, మనం ప్రార్థన చేస్తున్నామా, మన సంఘానికి వెళ్తున్నామా, దేవుని వెంబడిస్తున్నామా, మనం కయ్యను వంటి వారిగా మనం ఉండకూడదు. అన్ని విషయాల్లో మనం సరి చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తనలో, మన క్రియల్లో, మన కుటుంబంలో, మన యొక్క సంఘంలో, అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా విశ్వాసకి మాదిరిగా మనం ఉండాలి. దేవుడు పిలిచేది కూడా చెల్లపుచ్చుకున్నాడు ఆయన. ఏం చేస్తా చూడండి ఇక్కడ, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకున్నావా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల వానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదుని. చూసారా, అసలే ఆయన పుట్టుకే భయంకరమైన పుట్టుక. ఇప్పుడు మరలా చిన్నపుచ్చుకోవటము, క్రియలు, వాడి లోపల ఏదైతే దాయబడిందో ఆ క్రియలు వెల్లడపరుస్తున్నాడు అక్కడ. తన లోపల ఏదైతే దాయబడిందో అదే ఫలాన్ని ఫలిస్తా ఉన్నాడు అక్కడ.
ఒక శాస్త్రం చెప్తున్నాడు, ఒక యాపిల్ నొక్కితే యాపిల్ నుంచి ఏం బయటకు వస్తుందంట? యాపిల్లే బయటకు వస్తుంది, యాపిల్ జ్యూసే బయటకు వస్తుంది, యాపిల్ గుజ్జే బయటకు వస్తుంది. యాపిల్ నొక్కితే, యాపిల్ నొక్కితే నారదకాయ రాదుగా. అలాగే ఒక విశ్వాసిని నొక్కితే ఏం రావాలి? విశ్వాసమే రావాలి బయటికి. కానీ నేటి సంఘాల్లో ఒక విశ్వాసిని గట్టిగా వచ్చామనుకోండి, ఏమవుతుంది? అసూయ, ద్వేషం, కలహం, మత్సరం. పైకి మాత్రం చల్లబట్టలు ఉంటాయి, దీర్ఘ ప్రాంతాలు ఉంటాయి, ఓ చాలా చక్కగా మాట్లాడతారు, కానీ లోపలంతా కుళ్ళే. అందుకని యేసుక్రీస్తు చెప్పారు పరిచయాల్ని, సున్నం కొట్టిన సమాధులారా అని చెప్పాడు ఆయన. సమాధి పైకి చూడటానికి ఎలా ఉంటుంది? సున్నం కొడితే చక్క నీట్ గా అలికేసి దానిపైన మనం ఏం చేస్తారు, మనం చూస్తూ ఉంటాం కదా, సున్నం కొడేస్తారు. చూడటానికి ఎలా ఉంటుంది అది? చాలా చక్కగా ఉంటుంది అనమాట చూడటానికి, సున్నం కొట్టి తెల్లగా. కానీ ఆ సమాధి తవ్వితే ఏముంటది లోపల? ఏముంటది లోపల? కుళ్ళు, ఎముకలు, వాసన. పైకి మాత్రం తెల్లగా చక్కగా ఉంటుంది. అందుకోసం పరిచయాలు అన్నాడు ఆయన, సున్నం కొట్టి సమాధిలో ఉన్నారు మీరు. చూడటానికి పైకి మాత్రం తెల్లగా వస్త్రాలు వేసుకున్నారు మీరు, కానీ లోపల మీ లోపలంతా కుళ్ళే ఉంది, కుళ్ళిపోయారు మీరు లోపలంతా. అలా ఉండకూడదు మీరు. కయ్యని వంటి వారికి మీరు ఉండకూడదు. మీరు పరిశుద్ధంగా ఉండాలి. దీని లోపల ఏదైతే ఉందో నేను ఒత్తితే అదే బయటికి రావాలండి. విశ్వాసం అయితే నీ విశ్వాసమే బయటికి రావాలి. నీలో ఏది ఉన్నదే రావాలి బయట. చూసారా? కానీ ఇక్కడ కయ్యని ఏం చూపిస్తున్నాడు? తన లోపల ఏదైతే అప్పటిదాకా దాచిపెట్టుకున్నాడు సంఘంలో, ఇంట్లో, ఓ మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు అని బాగా తిరిగాడు ఆయన. కానీ కోపం వచ్చినప్పుడు, అసూయ వచ్చినప్పుడు, ద్వేషం వచ్చినప్పుడు ఆయన ఎవరో తెలుస్తుంది. ఆ క్రియలేడు తెలుస్తుంది ఇక్కడ. చూడండి, ఒక మొక్క మనం నాటాం, ఆ మొక్క చిన్నగా ఉన్నప్పుడు అదే అది మనకు తెలియదు. అది అది పెరిగిన తర్వాత గులాబీ అయితే గులాబీ, ఏదైతే పండు అయితే పండు, ఏదైతే అది కాస్తుంది. అప్పుడు దాని యొక్క లక్షణం కనపడుతుంది ఈ లోకానికి. అప్పటిదాకా అన్ని 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 చెట్ల మాదిరిగానే దీనికి కాళ్ళు ఉంటుంది, దీనికి ఆకులు ఉంటాయి, ఇది పచ్చగానే ఉంటుంది. కానీ క్రియలు ఎప్పుడు కనపడతాయి? ఫలాలు వచ్చినప్పుడు కనపడతాయి. సంఘాల్లో కూడా విశ్వాసాలుగానే ఉంటాం మనం. ఓ చాలా బాగా ప్రార్థన చేస్తాం, చాలా బాగా పాటలు పాడతాం, అన్ని బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడు ఎప్పుడు కనపడుతుంది అంటే, మన యొక్క విశ్వాసాన్ని ఈ లోకానికి వెల్లడి పరిశీలించినప్పుడు, ఓపిక, సహనాన్ని పరీక్షించాల్సి వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది మనం ఎలాంటి వారు అనేది. కానీ బైబిల్ చెప్తుంది, కయ్యని వంటి వారు మాత్రం మీరు ఉండొద్దు. అసూయ ఉండొద్దు మీలో, కోపం ఉండొద్దు మీలో, డంబం ఉండొద్దు మీలో, ఈర్ష్య ఉండొద్దు మీలో, ఓ తగులు పెట్టే స్వభావం మీలో ఉండకూడదు. అది ఎలాంటి స్వభావం? ఎవరిది? సాతాను యొక్క స్వభావం అది. విశ్వాసులైతే ఆ స్వభావాన్ని మీలో తొలగించుకోండి, దూరంగా పారిపోండి. బైబిల్ మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడినా కూడా కోపం, దేవుడు మాట్లాడుతున్నా కూడా చిన్నపుచ్చుకోవడం, వెళ్ళిపోతున్నాడు దేవుడు పిలుస్తుంటే కూడా. చూడండి ఇక్కడ ఏమన్నాడు, చూడండి అక్కడ ఆ 8వ వచనంలో, కయ్యను తమ్ముడైన హేబేలుతో మాట్లాడింది. ఎప్పుడైతే దేవుడు చెప్పాడు, ఎందుకు నీ తమ్ముడితో మాట్లాడలే? ఎందుకు మీ తమ్ముడు అంత కోపం? ఏ సత్క్రియ చేయడానికి అప్పుడే ఎందుకు చూస్తావా? ఎందుకు నీ తమ్ముడు కాదు ఆయన? ఒకే కుటుంబంలో మీరు లేరా? ఒకే వర్తమానం మీరు వింటలేదా? ఒకే సంఘంలో మీరు లేరా? ఎందుకు నీకు అతనంటే కుదరదు? ఎందుకు నీకు ఆయన పడదు? అతని తమ్ముడు కదా, అతని అన్న కదా, అతని భార్య కదా, అతని ఎందుకు నువ్వు అతనితో మాట్లాడవు? ఎందుకు అది ద్వేషం నీకు? ఎందుకు చిన్నపుచ్చుకుంటున్నావు నువ్వు? ఎందుకు నీ తమ్ముడి మీద కోపం పడుతున్నావు నువ్వు అని దేవుడు గద్దించేసరికి ఓ చేసాడు దేవుడు, కయ్యను తమ్ముడితో మాట్లాడాడు. మాట్లాడి లోపల మాత్రం అదే ఉంది, కానీ దేవుడు హెచ్చరించాడు కాబట్టి పైకి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరికి మాటలు వాదోపవాదాలు జరుగుతున్నాయి అక్కడ. తన యొక్క గొర్రెలు ఇటు, ఇటు గొర్రెలు అటు, జరుగుతున్నాయి అక్కడ. మాటలు జరుగుతున్నప్పుడు ఈ లోపల ఏదైతే కోపం ఉందో ఒకేసారిగా తమ్ముడి మీద ఆ ఈర్ష్యతో, ద్వేషంతో ఉన్నాడు కాబట్టి, ఎప్పుడైతే మాట పెరిగిందో తమ్ముడి మీద పడి ఏం చేశాడు? చంపేశాడు. కోపం ఉండటం వల్ల, చిన్నబుచ్చుకోవడం వల్ల, కలహం ఉండటం వల్ల చివరికి ఏమైపోయాడు? అంతకుడైపోయాడు. ఫస్ట్ ఏమన్నాడు? కయ్యను ఏమిగా పిలవబడ్డాడు? ఫస్ట్ కోపిష్టి, ముఖాన్ని చిన్నబుచ్చుకునేవాడు, సహోదరులకి సత్క్రియ చేయనివాడు. చివరికి ఏమైపోయాడు? అంతకుడైపోయాడు. చూసారా? మనము చిన్న కోపానికి మనలోకి అవకాశం ఇస్తే వాడు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు చూసారా? చిన్న దానికి వాక్యానికి వ్యతిరేకమైన కార్యాన్ని మన లోపలికి రాణిస్తే చివరికి అంతగా చేసేసింది, అంతగడైపోయాడు. సంఘంలో కూర్చొని మంచి వర్తమానం ఉన్న కయ్యను, సంఘంలో కూర్చొని చప్పట్లు కొట్టిన కయ్యను, సంఘంలో కూర్చొని ప్రసంగాన్ని విన్న కయ్యను, దేవుడికి ప్రార్థన చేసిన కయ్యను, ఓ బలిపీఠం కట్టిన కయ్యను ఏమైపోయాడు? అంతగడైపోయాడు. మొట్టమొదటి చిన్నగా అవకాశం ఇచ్చాడు,
ఆ క్రియలు లోపల ఉన్న క్రియలు లోపల వచ్చేసింది. వాడు పరిపూర్ణంగా కయ్యని యొక్క శరీరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. పరిపూర్ణంగా వాడుకోవడం మొదలు పెట్టాడు. అంతకుడు అయిపోయాడు చూడండి. అంతకుడు అయిపోవడం వల్ల ఏమైంది కిందకి వెళ్ళిందో చూడండి. అతను అంతకుడు అయిపోవడం వల్ల కింద చూడండి ఏం చెప్తున్నాడు చూడండి. చూడు అక్కడ కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. అంతకుడు అయిపోయాడు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడుగగా అతడు ఏమన్నాడు చూసారా? చేసిందే తప్పు. మరి తప్పు చేసాడు పశ్చాత్తపడుతున్నాడా? అయ్యో పొరపాటు అయిపోయింది, నేను నా తమ్ముడి మీద ఈర్ష్యతో ద్వేషంతో అసూయతో నేను తమ్ముడు చంపేశానని చెప్పి తను చెప్తున్నాడా? దేవుడు అడుగుతుంటే ఏమన్నాడు మళ్ళీ? నాకు తెలుసా? ఏ ఆత్మ బ్రదర్? తప్పు చేసినప్పుడు సరి చేసుకోలేని ఆత్మ ఏ ఆత్మది? తన పొరపాటు జరిగింది, సరి చేసుకోవాలి కదా మనం. సరి చేసుకోకుండా దాన్ని మళ్ళా కప్పిపుచ్చుకోవడం చేస్తుంటాం. యాహన్ మీద తప్పు చేశాను అనుకోండి, ఆయన నాకేమైనా చెప్తున్నాడు అనుకోండి, నువ్వు చేయలేదు ఎప్పుడు? నువ్వు ఎప్పుడు చేయలేదా అంటాం మనం. అంటాం మనం బ్రదర్, అంటాం కదా. ఏ ఆత్మ అది? దుష్టుడి ఆత్మ. ఓ నిజమే, నేను తప్పు చేశాను కదా. ఓ యాహన్ బ్రదర్ సారీ బ్రదర్, నేను నిజంగా తప్పు చేశాను, నేను ఇక మీద ఎలాంటి చేయను నేను అని సరి చేసుకుని దేవుని ఆత్మ. ఒకడు ఆయన నాలో తప్పు చూపించాడు అనుకోండి, నువ్వు చేయలేదు ఎప్పుడు అని అంటున్నా అంటే ఏ ఆత్మది నాలో ఏది పనిచేస్తుంది? ఆ తెలిసిపోతుంది ఇక్కడ. కాబట్టి మనలో ఏ ఆత్మ పనిచేస్తుంది అనేది కూడా మనం ఆటోమేటిక్ గా మన క్రియలు చెప్పేస్తాం. నువ్వు ఒకవేళ పైకి విశ్వాసిగా ఉన్నా కూడా నీ క్రియలు అంటే చెప్పేస్తాయి. నువ్వు అసూయ పడుతున్నావా, కోప్పడుతున్నావా, ద్వేషం పడుతున్నావా, నువ్వు సహోదరుడలా నువ్వు ముఖాన్ని చిన్నపుచ్చుకుంటున్నావా, వారి కలహాలు రేపుతున్నావా, కుటుంబంలో కలహాలు రేపుతున్నావా, సంఘంలో కలహాలు రేపుతున్నావా, నీ క్రియలు నీకు ఎవరు చెప్పేస్తాయి. దేవుడు పిలిచినా కూడా, దేవుడు సరి చేసుకోమని చెప్పినా కూడా నువ్వు అంతకుడు అయిపోతావు, హత్య చేస్తావు, కోపిష్టం అయిపోతావు, చిన్నపుచ్చుకుని వాడు అయిపోతావు. ఒకవేళ నువ్వు అలా ఉంటే నీ పరిస్థితి చూడండి ఒకసారి కింద. యెహోవా నీ తమ్ముడిని హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావాలి వాడినా అని. సరే, ఎంత ఎంత రెక్లెస్ గా, ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు దేవుడితో. దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఏడి హేబేలు, ఏంటి నీ తమ్ముడు కయ్యను హేబేలు ఏడి అంటే, కాపలా పెట్టావి నన్ను ఏమన్నా? ఎంత అహంకారం చూడండి బ్రదర్. అహంకారం ఉంది, చాలా అది భయంకరమైంది, చాలా భయంకరమైంది. ఇవన్నీ కూడా సాతాను యొక్క లక్షణాలు. ఇవన్నీ కూడా అధికంగా కోపపడటం, అధికంగా కలహపడటం, అధికంగా కుటుంబానికి గలిబిలు చేయడం, అధికంగా చేయడం అనేది సాతాను యొక్క లక్షణం. అంటే నీ శరీరాన్ని వాడు వాడుకుంటున్నాడు, నీలో ఉండి వాడు క్రియ చేస్తున్నాడు, నీలో ఉండి వాడు పని చేస్తున్నాడు అని నువ్వు వెంటనే గ్రహించాలి. వెంటనే నువ్వు దాన్ని, నీలో పనిచేసే ఆత్మని వెంటనే వాక్యంతో నువ్వు బయట తరిమివేయాలి. దేవుడు అడిగినా కూడా రివర్స్ లో మాట్లాడుతున్నాడు చూడండి. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు, నేను కావాలి వాడినా నేను. అప్పుడు ఆయన 10వ వచనం, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? దేవుడికి ఎవరన్నా మరుగైస్తారా? దేవుడు తెలీదా? నువ్వు తప్పు చేసి దాచేస్తే దేవుడికి అర్థం కదా. నువ్వు తిట్టేసేసి లోపల లోపల తిట్టేసుకుని లేదా బయట తిట్టేసి గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటే దేవుడికి అర్థం కదా. నువ్వు ఏం చేసావో మొత్తం ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు నోట్లోంచి నీకు మాట రాకమునిపే నువ్వేం మాట్లాడతావో కూడా తెలిసేది. నీ నోట్లోంచి మాట బయటికి రాకమునిపే, నీ ఆలోచన కూడా నీకు లేకమునిపే నువ్వు ఏం ఆలోచిస్తావో కూడా ఎరిగి ఉన్న దేవుడు ఆయన. మరి ఆయనకి నువ్వేం దాయగలవు? కయ్యన్ కోపిష్టిగా ఉన్నాడు, కయ్యన్ చిన్నబుచ్చుకున్నాడు, కయ్యన్ దేవుడి మీద కోపడ్డాడు, తన తండ్రి మీద కోపడ్డాడు, తల్లి మీద కోపడ్డాడు, తమ్ముడి మీద కోపడ్డాడు, చివరికి తమ్ముడి మీద పడి చంపేశాడు. దేవుడి మీద కూడా అహంకారంగా దూషించి మాట్లాడుతున్నాడు. చివరికి ఏముంటాడు చూడండి, ఏమైపోయాడు చూడండి. భయంకరమైన పరిస్థితి వచ్చింది దానికి చూడండి కింద. అప్పుడు దేవుడు అన్నాడు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము, నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుచున్నది. నీ తమ్ముడు చనిపోయాడు, చంపేశాడు, తీసుకెళ్ళి ఏం చేశాడు? కనపడకుండా సమాధి చేసాడు. అవాదం అనుకుంటారు, అయ్యో నా కుమ్మాడు ఎక్కడ ఉన్నాడు వాళ్ళు ఎత్తుకుంటుంటే ఇతను ఏం చేశాడు? చంపేసేసి తమ లోపల పెట్టి దాచి వచ్చేసాడు. కనపడదు అనుకున్నాడు, తెలియదు అనుకున్నాడు, పాపాలను కప్పేసేస్తున్నాడు. మనం రహస్యంగా పాపం చేసి కప్పేస్తాం. మనం ఇక్కడ ఎవరు లేరు కదా, సినిమాకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవరు లేరుగా, అబద్ధం ఆడేద్దాం. ఇక్కడ ఎవరు లేరు కదా, వ్యభిచారం చేసేద్దాం. ఇక్కడ ఎవరు లేరు కదా, దొంగతనం చేసేద్దాం అని మనం దాన్ని ఏం చేస్తాం? దాచేద్దాం, కప్పేసేస్తాం. కానీ ఆ పాపం ఏం చేస్తుంది? దేవునికి
మొరపెడుతూ ఉంటది. కయీను యొక్క పాపము ఆయన భూమిలో పాతిపెట్టాడు హేబేలు. కానీ ఆ భూమిలో ఉన్న హేబేలు యొక్క రక్తము, భూమిలో ఉన్న హేబేలు యొక్క ఆ యొక్క రక్తము దేవునికి మొరపెడతా ఉంది. అది భూమిలోంచి ఆయనకి మొరపెడతా ఉంది. కాబట్టి నువ్వు దాచేది ఏది కూడా నువ్వు దాయలేవు. దేవుడికి తెలిసిపోతుంది. ఆయన ఎరిగినాడు నువ్వు ఎలాంటి రహస్య పాపాలు నువ్వు ఒకవేళ దాచిపెట్టాలని నువ్వు చూసినా కూడా నీ రహస్య పాపాలు దేవుడికి తెలిసిపోతాయి. నీ తమ్ముని యొక్క రక్తం నాకు మొరపెడతా ఉంది. ఎందుకు చేసావు ఈ పని? నువ్వు చేసావు కాబట్టి, సాతానికి నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి. అతని యొక్క కయ్యని యొక్క పని ఏంటి? కయ్యని యొక్క పని ఏంటి? వ్యవసాయం. వ్యవసాయం చేశాడు కదా. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. నీ తమ్ముని యొక్క రక్తము, నీ రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి ఈ నేల మీద ఉండకుండా తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. ఏమైపోయాడు? నీ తమ్ముని యొక్క రక్తాన్ని నువ్వు చిందించి నేలలో పాతి పెట్టావు కాబట్టి నువ్వు ఈ నేల మీద ఉంటే అర్హుడు కాదు. చూసారా? నీ కోపము, నీ యొక్క నడవడిక, వాక్యానికి వ్యతిరేకమైన కార్యము నేను ఎటు తీసుకుపోతుంది? శాపానికి. భూమి మీద ఉండకుండా కోపిష్టి, చిన్నపుచ్చుకునేవాడు, అహంకారి, ద్వేషము, పాపి, నరహంతకుడు, ఇన్ని ముద్రలు పడ్డవే కాకుండా ఏమైపోయాడు? అసలు భూమి మీద ఉండడానికి అర్హుడు కాదంట. నువ్వు చేసిన తప్పులకి నువ్వు ఈ భూమి మీద ఉండడానికే నీవు అర్హుడవు కాదు. నువ్వు ఏదైతే నేలను సేద్యం చేస్తున్నావో, నువ్వు ఏదైతే భూమిని పండిస్తున్నావో ఆ భూమి నీకు పంటను ఇవ్వదు. నువ్వు వ్యవసాయం చేస్తావు, నీకు పంట రాదు. నీకు ఎల్లప్పుడూ దిగులు, అన్నిటికీ దిగులు పడతా ఉంటాడు. దిగులు పడేది ఎవరు బ్రదర్? కయ్యను. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, అలా ఉండదు, అది ఇది అది అది అని దిగులు పడేది ఎవరు? కయ్యను. సమస్య వచ్చింది, దిగులు పడేది ఎవరు? కయ్యను. ఎందుకంటే కయ్యను దేవుడు శపించాడు. నువ్వు ఈ భూమి మీద నువ్వు పంట పండిస్తావు, కానీ నీకు ఈ భూమి నీకు సారం నీకు ఇవ్వదు. నీకు పంట పండదు, నీకు సారం ఉండదు నీ భూమిలో. నువ్వు పంట పండిస్తావు కానీ నీకు రాదు. కారణము, కయ్యను చేసిన తప్పేంటి? కోపిష్టి, వాక్యాన్ని వ్యతిరేకించడము, దేవుడికి అహంకారిగా ఉండటము, తమ్ముడి మీద తిరుగుబాటు చేయటము. చూసారా? సహోదరులు మాట్లాడతారు చిన్నముచ్చుకోవటము, ఇటు మాట్లాడతారు అడిదిరిగి వెళ్ళిపోవటము. అన్నమా ఆ ఇంట్లో తండ్రి పిలుస్తుంటే కుమారుడు అడిదిరిగి వెళ్ళిపోతుంటాడు, కుమారుడు పిలుస్తే తండ్రి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇవన్నీ ఎవరి లక్షణాలు? కయ్యను యొక్క లక్షణాలు. కయ్యనులో ఉన్నది ఎవరు? సాతాను, దుష్టుడు. కాబట్టి నీవు కయ్యను వంటి వారిగానే ఉండొద్దు, శపించబడి వారిగానే ఉండొద్దు. నేల పండించినా కూడా నీకు భూమి నీకు పంట ఇవ్వదు, సారాన్ని ఇవ్వదు నీకు. అంతేకాదు నీకు దిగులు, అసలు ఈ భూమి మీద ఉండడానికే నువ్వు అర్హుడు కాదు. అసలు నువ్వు దిగులు, ఈ భూమి మీద ఉన్న రోజులు నువ్వు దిగులుగా ఉంటావు, నువ్వు పండించలేవు నువ్వు. అంతేకాకుండా ఆయన అన్నట్టు చూడండి అక్కడ, దేశ దిమ్మరమైపోతావు నువ్వు. ఏంటంట మరి యాహాన్ చెప్పడంలో తప్పు ఉంది బ్రదర్? మీరు కయ్యంలో ఉండొద్దని చెప్పడంలో ఏ తప్పు లేదు బ్రదర్. కాబట్టి సహోదరులారా, కయ్యను వంటి వారే మీరు ఉండొద్దు. సంఘములో వాక్యాన్ని విన్న మీరు హేబేలు వలె ప్రత్యక్ష కలిగిన కుమారులుగా మీరు ఉండండి, కయ్యను వంటి వారిగా మీరు ఉండకండి. కయ్యను ఏం చేశాడు? ప్రత్యక్షత లేకపోవడం వల్ల ఆ గడియకి సంబంధించిన వాక్యాన్ని తెలుసుకోలేకపోయాడు. ఆ గడియకి సంబంధించిన వాక్యాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల తన యొక్క ప్రార్థనని దేవుడు అంగీకరించలేదు. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఈ గడియకి సంబంధించిన వాక్యం ఉంది. ఈ దేవుడు ఈ కాలంలో కూడా సంఘంలో ప్రత్యక్ష కలిగిన సంఘాన్ని ఎన్నుకున్నాడు. ఆయన ప్రత్యక్ష కలిగిన వాక్యాన్ని ఆయన ప్రకటిస్తున్నాడైనా. ఆ ప్రత్యక్ష కలిగిన వాక్యాన్ని విన్నవారు హేబేలు వలె ప్రత్యక్షత కలిగి ఉంటారు. యేసుక్రీస్తు రెండవ రాకడలో రాబోతున్నాడు అని సంఘాల్లో బోధిస్తున్నారు. నేటి క్రైస్తవ సంఘాల్లో ఇగో దేవుని యొక్క రాకడ ఉందని అందరూ నమ్ముతున్నారు, మనం కూడా నమ్ముతున్నాము. అయితే వాళ్ళు వాక్యాన్ని వినడానికి చదవడానికి, మనం వాక్యాన్ని వినడానికి చదవడానికి హేబేలుకి కయ్యనుకి ఉన్నంత తేడా ఉంది. వాళ్ళు సంఘంలో ఉన్నారు, మనం సంఘంలో ఉన్నాము. మన చేతిలో బైబిల్ ఉంది, వాళ్ళ చేతిలో కూడా బైబిల్ ఉంది. కానీ వ్యత్యాసం ఎలా ఉంది? హేబేలు వలె కయ్యను వలె
వ్యత్యాసం ఉంది. మత్తయి సువార్త 24:32 ప్రకారంగా అంజూరపు చెట్టు చిగురించినప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో రావాలని బైబిల్ చెబుతా ఉంది. అందరూ చదువుతారు దాన్ని, క్రైస్తవులు అందరూ చదువుతారు. మత్తయి సువార్త 24:32లో అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మనిషి కుమారుడు ద్వారం దగ్గర ఉంటాడు అని బైబిల్ చెబుతుంది అని అందరూ చదువుతారు దాన్ని. దాన్ని ఇప్పుడు మనం కూడా చదువుతాం. ఈ కాలానికి సంబంధించి మనము చదివాము. అది చదివినప్పుడు ఆ క్రైస్తవులుగా ఆ లేఖనం ఎలా అర్థమైందంటే, అంజూరపు చెట్టు అంటే ఒక చెట్టు, అది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పోస్తుంది కాస్తుంది, దేవుడు ఏదో ఒక ఉపమానంగా చెప్పాడని దాన్ని వాళ్ళు ఆ కయ్యను లాగా పండులా తీసుకున్నారు దాన్ని. కానీ మనం హేబేలు వలె అంజూరపు చెట్టు అంటే చెట్టు కాదు, అంజూరపు చెట్టు అనగా ఇజ్రాయేల్ దేశమై ఉన్నది. ఆ చిగురించమనగా చెదిరిపోయిన ఇజ్రాయేలీలు, యేసుక్రీస్తు పాటుగా వాళ్ళ దేశంలోంచి బయటకు వెళ్ళిపోయిన ఇజ్రాయేలీలు మరలా తిరిగి వాళ్ళ దేశంలోకి రావాలి. వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు అది అంజూరపు చెట్టు మరలా చిగురించే కాలము. ఆ సమయంలో ఇజ్రాయేలీలు ఆ దేశంలోకి వచ్చిన సమయంలో యేసుక్రీస్తు రెండవ రాకడలో భూమి మీదకి రావాలి అని మనం చదివాం. చూసారా? కయ్యనికి అర్థం కాల, హేబేలుకి అర్థమైంది. ఇప్పుడు కయ్యని వంటి క్రైస్తవులకి అర్థం కాల, హేబేలు వంటి క్రైస్తవులకి అర్థమైంది. యేసుక్రీస్తు రెండవ రాకడలో అంజూరం చెట్టు చిగురించినప్పుడు రావాలి అని అర్థమైంది వాళ్ళకి. వాళ్ళకి అర్థమైంది. చూసారా చదవటానికి ఎంత తేడా ఉందో? కయ్యని చదవటానికి హేబేలు చదవటానికి ఎంత తేడా ఉందో చూసారా బ్రదర్? ఒకే సంఘంలో కూర్చున్నారు ఇద్దరు, కానీ వ్యత్యాసం ఉంది. కయ్యను అసూయ, ద్వేషము, మత్సరము, మరి తమ్ముడి మీద తిరుగుబాటు చేయటము, కుటుంబంలో తిరుగుబాటు చేయటము, దేవుని మీద అహంకారంగా మాట్లాడము, ఇవన్నీ లక్షణాలు కలిగినాడు కయ్యను. కానీ హేబేలు తన అన్నను ప్రేమించాడు, తన కుటుంబాన్ని ప్రేమించాడు, తన దేవుని ప్రేమించాడు, ఇష్టమైన అర్పణ దేవునికి ఆయన అర్పించాడు. మరి ఈ రాత్రికాల సమయంలో మరి కుటుంబంలో ఉన్న సహోదరి సహోదరులారా, మీరు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? కయ్యను వలె అక్షరార్థంగా మీరు బైబిల్ చదువుతున్నారా, లేదా హేబేలు వలె ప్రత్యక్షత కలిగి లేఖనాల్లోకి వెళ్ళిపోయి బైబిల్ లోపలికి వెళ్ళి మీరు బైబిల్ చదువుతున్నారా? ఒకవేళ కయ్యను వలె మీరు బైబిల్ చదివితే ఈ క్రైస్తవ సంఘము యేసుక్రీస్తుకి రెండో రాకడ తప్పిపోయినట్లుగానే మీరు కూడా తప్పిపోతారు. మీ ప్రార్థన దేవునికి సన్నిధికి వెళ్ళదు. దేవుడు మీ ప్రార్థనని లక్ష్య పెట్టడు. హేబేలు వలె ప్రత్యక్షత కలిగి యేసుక్రీస్తుకి రెండో రాకడ ఉంది, అది లేఖనానుసారంగా జరుగుతుంది, అది జరగాలి, అది ఆయన చెప్పిన మాట, ఆయన మాట పొల్లైన సున్నాయదు, తప్పిపోదని నువ్వు నమ్మి లేఖనాలు చదివితే హేబేలు లాంటి ప్రత్యక్షను చూడగలుగుతావు. నీ ప్రార్థన ప్రభు యొక్క సన్నిధి చేర్చబడుతుంది. మరి నువ్వు ఏ ప్రత్యక్షతని నువ్వు కలిగి ఉన్నావు? ఆయన అంటే హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక ఒకసారి పౌలు గారు మాట్లాడతారు చూడండి. అక్కడ 11వ అధ్యాయం 4వ వచనము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి ఆమేన్. దీనిని బట్టి కయ్యను యొక్క బలికి హేబేలు యొక్క బలికి ఉన్న తేడా ఏంటి? విశ్వాసము. చూసారా? దేవుడు ఎందుకు కయ్యను యొక్క అర్పణ స్వీకరించలేదు, హేబేలు యొక్క అర్పణ స్వీకరించాడు? దేవుడు విశ్వాసం. ఏంట విశ్వాసము? ఈ గడియలో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నోవా కాలం గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటాం. అబ్బా నోవాహు చాలా గొప్ప ప్రసంగికుడు, 120 సంవత్సరాలు ఉన్నాడు. నోవా కాలం గురించి, నోవా కాలం ఓకే, అది నోవాకు మాత్రమే, దాన్ని చదివి మనం నేర్చుకోవాలి. అబ్రాం గురించి మనం మాట్లాడతాము. అబ్రాం ఎంత విశ్వాసి, 25 సంవత్సరాలు కుమారుడు లేకపోయినా కానీ విశ్వాసంగా ఉన్నాడు. నిజమే, అబ్రాం యొక్క అది విశ్వాసం, అది అబ్రాం సంబంధించిన విశ్వాసము. దాన్ని చదివి మనం జ్ఞానం తెచ్చుకోవాలి. మోషే గురించి మాట్లాడతాం మనము. మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఐగుప్తులో గడగల్లాడించాడు, తెగులు రప్పించాడు. ఆయన మరి అనేక అద్భుత కార్యాలని చేసి ఇశ్రాయేలు నడిపించాడు. నిజమే, అది మోషేకి సంబంధించిన వాక్యము, మోషే కాలాన్ని పనిచేసింది. కానీ ఆ యొక్క లేఖనం లేదా ఆ చరిత్రను చదివి నీవు ఈ కాలానికి నువ్వేం చేయాలి, నువ్వు ఎలా ఉండాలి? ఎందుకంటే ఈ కాలంలో దేవుడు నిన్ను రంగమదించాడు. ఆయన మోషే నుంచలా, అబ్రాహాము నుంచలా, దానియేలు నుంచలా, దావీదు నుంచలా, సొలొమోను నుంచలా, ఇర్మియా నుంచలా. దేవుడు ఎవరు ఉంచాడు? దేవుడు ఈ లోకంలో నిన్ను రంగమదించాడంటే దేవుడు నీ కాలానికి నీతో కూడా మాట్లాడే సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎలా అబ్రాహాం కాలంతో అబ్రాహాంతో మాట్లాడినట్లుగా, దావీదు కాలంలో దావీదుతో మాట్లాడినట్లుగా, సొలొమోను కాలంలో సొలొమోనుతో మాట్లాడినట్లుగా, ఇర్మియా కాలంలో ఇర్మియాతో మాట్లాడినట్లుగా, మోషే కాలంలో మోషేతో మాట్లాడినట్లుగా, ఈ సమయంలో యాహాను కాలంలో యాహానుతోనే మాట్లాడతాడు దేవుడు.
నువ్వు నువ్వు అబ్రాహాం చరిత్ర నీకు చెప్పి, ఓ దేవుడు నేను అబ్రాహాం వల్ల నీకు అబ్రాహాంతోనే ఉంటాను నేను, నీకేం చేయమని చెప్పడం దేవుడు. దేవుడు అబ్రాహాంతో ఏం చేశాడో దాన్ని చూసి నేర్చుకొని ఈ కాలానికి నువ్వేం చేయాలో చేయాలి నువ్వు. ఎందుకంటే దేవుడు ఈ భూమి మీద నేను ఎందుకు ఉంచాడంటే నీ ద్వారా దేవుడు ఈ లోకంలో క్రియేట్ చేయబోతున్నాడు ఆయన. అందుకోసమే నేను దేవుడు ఈ లోకాన్ని తీసుకొచ్చాడు ఆయన. మిగతా ఆ చరిత్ర తెలుసుకొని ఈ చరిత్ర తెలుసుకొని నీ జీవితం వదిలిపెట్టే కాదు ఇక్కడికి వచ్చింది నువ్వు. నీవేం చేయాలి? అబ్రాహాం లాగా నువ్వు ఉండాలి, దావీదులాగా నువ్వు ఉండాలి, మోషేలాగా నువ్వు ఉండాలి, ఇర్మియాలాగా నువ్వు ఉండాలి, యెహోషువలాగా నువ్వు ఉండాలి. ఎందుకంటే ఈ గడియకు వర్తమానుడు నువ్వై ఉన్నావు, ఈ గడియకు వాక్యాన్ని నువ్వై ఉన్నావు, ఈ గడియకు దేవుడు నీ ద్వారానే పనిచేస్తాడు ఆయన. కాబట్టి నీ యొక్క ఆ యొక్క అబ్రహాం వల్లే, దావీదు వల్లే వాళ్ళ కాలంలో వాళ్ళు ఎలాగైతే వాక్య పక్షాన ఆ కాలానికి సంబంధించిన వాక్య పక్షాన వాళ్ళు నిలబడ్డారో, ఇప్పుడు నీవు ఈ కాలానికి సంబంధించిన వాక్య పక్షాన నువ్వు నిలబడి ఉండాలి. మనం ఇప్పుడు పాత చరిత్రని, పురాతన చరిత్రని కట్టుకథలు చదివి సంఘానికి వెళ్ళడం కాదు. దేవుడు మన ఈ లోకంలో పుట్టించింది. ఈ కాలానికి నీవు నీ వాక్యానికి నువ్వు సాక్షిగా ఉండాలి. నీ ద్వారా దేవుడు క్రియ చేయబోతున్నాడు ఆయన. నువ్వు పనిచేయాలి. ఎలా పనిచేయాలంటే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేలు కంటే శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు మనం కూడా విశ్వాసాన్ని బట్టి ఆ హేబేలు ఎలాగైతే కయ్యేలు కంటే మంచి అర్పణ అర్పించాడో, ఇప్పుడు మనము కూడా ఈ క్రైస్తవ ప్రపంచము కంటే, బైబిల్ గ్రహించని ప్రజల కంటే, బైబిల్ రెండవ రాకని వదిలిపెట్టిన ప్రజల కంటే విశ్వాసము ద్వారా శ్రేష్టమైన అర్పణ దేవుడికి అర్పించాలి. మనం ఈ లోకంలో బైబిల్ చదివే వారి కంటే శ్రేష్టమైన అర్పణ మనం అర్పించాలి దేవునికి. దేని ద్వారా అంటే విశ్వాసం ద్వారా. విశ్వాసం ద్వారా మనము ఈ లోకం కంటే, ఈ లోక క్రైస్తవుల కంటే, ఈ లోకంలో బైబిల్ చదివే వారి కంటే శ్రేష్టమైన బలిని, శ్రేష్టమైన అర్పణని, శ్రేష్టమైన ఆరాధనని దేవునికి మనం అర్పించాలి. ఎలా అంటే నువ్వు ఏమై ఉన్నావో నీ ద్వారా దేవుడిని పనిచేయించాలి. ఇప్పుడు నువ్వు గతంలో జరిగేదో జరగబోయేదో కాదు, ఇప్పుడు నువ్వేం చేయాలి? అవునా బ్రదర్? చూడండి, ఇప్పుడు నువ్వు ఇంట్లో నువ్వు పుట్టావు. నువ్వు పుట్టడానికి నీ కారణం ఎవరు? మీ తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రులు ఉన్నంత కాలం వాళ్ళతో నీకేం పని లేదు అక్కడ. వాళ్ళు బాధ్యతగా వాళ్ళు నీకు పెళ్లి చేశారు, వాళ్ళు అన్ని చేశారు అక్కడ. కానీ తర్వాత నీకు ఒక వ్యవస్థ ఏర్పడింది, నీకు ఒక కుటుంబం ఏర్పడింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ కుటుంబం ఏర్పడింది, నీకు పిల్లలు వచ్చారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ తల్లిదండ్రులు ఏం చేశారో నువ్వు ఇప్పుడు దాన్ని చేయాలి. ఇప్పుడు అంతేనా? అంతేగాని నా తల్లిదండ్రులు చేశారు కాబట్టి నేను ఎందుకు ఇంట్లో పడుకుంటావా? పడుకుంటే నేనేమంటారు అప్పుడు? సోమరు ఏం పని పాట ఏమి ఉండదో, వాళ్ళ అమ్మ నాన్న ఆధారపడతాడు అంటారు కదా. ఇప్పుడు నువ్వు ఆధారపడాల్సింది మీ తల్లిదండ్రుల మీద కాదు. ఇప్పుడు నువ్వు రంగంలోకి వచ్చి ఇప్పుడు నువ్వు యజమానిగా ఉన్నావు. ఇప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు చేయాలి. అలాగే ఈ లోకంలో నువ్వు అబ్రాహాం మీద ఆధారపడటమో, మోషే మీద ఆధారపడటమో, ఇర్మియా మీద ఆధారపడటమో కాదు. వాళ్ళు కొంతకాలం వరకు వాళ్ళ యొక్క జీవితం నీకు ఉపయోగపడింది. నీ విశ్వాసం నీ విశ్వాసం వాళ్ళకి ఉపయోగపడింది, వాళ్ళ యొక్క విశ్వాసం నీకు ఉపయోగపడింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నిలబడాలి. ఇప్పుడు నువ్వే యజమానుడు. ఇప్పుడు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకుని ఇప్పటి వరకు నువ్వు ఎదిగావు. ఇప్పుడు నువ్వు యజమానిగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు రంగం మీద ఉన్నావు. ఇప్పుడు నువ్వే పని చేయాలి. ఇప్పుడు అలా కాకుండా నువ్వు ఇంట్లో పడుకుంటే ఏమంటారు? నిన్ను సోమరుడు అండి. దేవుడు అదే అంటాడు, నేను పని చేయడానికి పిలిపిస్తే నా పని వదిలిపెట్టి ఇదిగో అబ్రాహాం గురించి మాట్లాడుతున్నాడు, ఇర్మియా గురించి మాట్లాడుతున్నాడు, యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. నేను నిన్ను పని చేయమని చెప్తే లోపల పడుకుంటావేంటి? వెళ్ళి నీ శరీర తత్వంలో నీకు ఎలాగైతే వయసు వచ్చిన తర్వాత నువ్వు ఎలాగైతే నీ తల్లిదండ్రుల మీద ఇప్పటి వరకు ఆధారపడి నువ్వు ఎలాగైతే విడిచిపెట్టి నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వు యజమానిగా మారుతున్నావో, నువ్వు స్థానాన్ని తీసుకుంటున్నావో, అలాగే ఇప్పటిదాకా అపోస్తుల మీద, ప్రవక్తల మీద, పితరుల మీద ఆధారపడిన నీవు ఇప్పుడు నీ స్థానం తీసుకోవాలి. నీ స్థానం నిలబడాలి. నీ ద్వారా దేవుడు పనిచేయడానికి ఈ లోకానికి దేవుడు నేను తీసుకుని వచ్చాడు. నువ్వు పనిచేయాలి. ఎలా? విశ్వాసం ద్వారా. ఈ లోకంలో ఉన్న వారి అర్పణల కంటే, ఈ లోకంలో ఉన్న ఆరాధన కంటే, ఈ లోకంలో ఉన్న విశ్వాసాల కంటే నీ విశ్వాసం గొప్పదై ఉండాలి, నీ అర్పణ గొప్పదై ఉండాలి. అందుకని పౌలు గారు అంటున్నారు అక్కడ, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేలు కంటే శ్రేష్టమైనది అర్పణ అర్పించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రేమను బట్టి మేము హెచ్చరించేది ఏంటంటే, విశ్వాసాన్ని బట్టి మీరు చూడండి, సంఘములో, దేవుని యొక్క సంఘములో ఇద్దరున్నారు, కయ్యేలు మరియు హేబేలు ఇద్దరున్నారు. కయ్యేలుకి వాక్యము ఒకలా అర్థమవుతుంది, హేబేలుకి వాక్యము ఒకలా అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రపంచానికి యేసుక్రీస్తుకి రెండవ రాకడ ఈ లోకానికి అర్థం కాల, శరీర సంబంధంగానే ఉన్నది. కానీ నిజమైన హేబేలుకి ఈ లోకంలో యేసుక్రీస్తుకి రెండవ రాకడ అర్థమైంది. యేసుక్రీస్తు
తన లేఖనాల ప్రకారంగా మత్తయి సువార్త 24:32 ప్రకారంగా ఆయన రెండో రాకడలో వచ్చాడు. లూకా సువార్త 17:30 ప్రకారంగా దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఎందుకంటే లూకా సువార్త 17 అధ్యాయము 26 నుంచి 30 వరకు ఏం చెప్తుందంటే, ఆయన అబ్రహాము దినంలో లోతు దినాల్లో జరిగినట్లుగానే మనిషి కుమారుడు రాకడలోనూ జరుగును. లోతు దినాల్లో లోతు మాత్రమే కాదు కానీ లోతు కంటే ముందుగా పిలువబడిన ఒక విశ్వాస యోధుడు ఉన్నాడు, ఆయనే అబ్రహాము. ఆ కాలంలో దేవుడు లోతు దినాల్లో అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము దగ్గరికి దేవుడు ఎలా దిగి వచ్చాడు? మానవుడిగా, రక్త మాంసాలతో, శరీరధారిగా. ఆది కాండం 18వ అధ్యాయంలో దేవుడు మానవుడిగా అబ్రహాం దగ్గర దిగి వచ్చాడు లోతు దినాల్లో. అలాగే ఈ లోతు దినాలు అంటే జనులు తినుచు, త్రాగుచు, నారు నాటుచు, పెళ్లికిచ్చు, పెళ్లి చేసుకొనుచు, లోక సంబంధంగా సుధమ దినాలు పరిపూర్ణంగా ఈ లోకంలో మరలా మనకు కనబడుతోంది. ఎటువైపు చూసినా వ్యభిచారము, దొంగతనము, అసూయ, మల్లర్లు, అగ్నితో నాశనం చేయబడడానికి ఈ లోకం సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో ఆది కాండంలో దేవుడు అబ్రహాం దగ్గరికి మానవుడిగా దిగి వచ్చినట్లుగానే ఇప్పుడు మరలా అబ్రహాం యొక్క సంతానమైన తన యొక్క సంఘము దగ్గరికి, మన దగ్గరికి దేవుడు తన యొక్క రెండవ రాకడలో మరలా మానవుడిగా దిగి వచ్చాడు. ఇది బైబిల్ చదువుతున్నప్పుడు హేబేల్కి అర్థమవుతుంది, కయ్యనికి అర్థం కావట్లా. అక్షరానుసారంగా తీసుకుంటున్నారు. అది ఇది లోతు దినాలు, ఇది అబ్రహాం దినాలు. ఇది మనకేం తెలుస్తుంది? ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఈ దినాల్లో జరుగుతుంది. లోతు దినాల్లో జరిగినట్లుగానే మనిషి కుమారుడు రాకడలో జరుగును అని వాక్యం చెప్తా ఉంది అక్కడ. ఆ వాక్య ప్రకారంగా యేసు క్రీస్తు రెండవ రాకడలో మానవుడిగా రావాలి. యేసు క్రీస్తు రెండవ రాకడలో ఇశ్రాయేలు చిగురించినప్పుడు రావాలి. యేసు క్రీస్తు రెండవ రాకడలో ఆయన ప్రకటన 2:17 బైబిల్ చెప్తా ఉంది, ఆయన వచ్చినప్పుడు యేసు క్రీస్తుకి ఒక కొత్త పేరు ఇవ్వబడుతుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో యేసు క్రీస్తుకి ఏం ఇవ్వబడుతుందంట? కొత్త పేరు. అది ఎవరికి అర్థం అవుద్ది? అదే బైబిల్ కయ్యను చదువుతున్నాడు, అదే బైబిల్ హేబెల్ చదువుతున్నాడు. కయ్యనికేమో కొత్త పేరు ఇవ్వబడుతుంది అని చదివాడు అంతే, ఆయనకి అర్థం కదా కొత్త పేరు ఏంటో. కానీ హేబెల్ చదివాడు కొత్త పేరు ఇవ్వబడుతుంది అని చదివినప్పుడు ఏంటి కొత్త పేరు అని చూసినప్పుడు ప్రత్యక్షత, విశ్వాసం ద్వారా ఈ యేసుకి మరలా కొత్త పేరు ఒకటి రాబోతుందంటే ఆయన మరలా మానవుడిగా రాబోతున్నాడు. ఆ మానవుడిగా వచ్చినప్పుడు ఆయనకు కొత్త పేరు ఉండబోతుంది. ఆ పేరులో మరలా దేవుడి లోకంలో రెండవ రాకడలో పనిచేయబోతున్నాడు అనే విషయాన్ని హేబేలుగా ఉన్నవారు మాత్రమే గ్రహించగలుగుతారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి మేము హెచ్చరించేది ఏంటంటే, మీరు కయ్యను వంటి వారే ఉండరాదు. కయ్యనికి వాక్య బయలుపాటు లేదు. కయ్యనికి ఆ గడికి సంబంధించిన వాక్యం అర్థం కాల. అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, దేవుని మీద తిరుగుబడతనం ఉంది ఆయనలో. కానీ హేబేలుకి ఆ గడికి సంబంధించి దేవుడు ఆ కాలంలో ఎలా పనిచేస్తున్నాడో అర్థమైంది హేబేలుకి. కాబట్టి మీరు కయ్యను వంటి వారే ఉండొద్దు, హేబేలు వలె మీరు ఉండండి. హేబేలు వలె ఈ రాత్రికాల సమయంలో, ఈ కాలంలో దేవుడు నన్నేం చేయమంటున్నాడు? నేను ఎలా ఆయన నామానికి సాక్షులుగా ఉండాలి, ఆయన వాక్యాన్ని ఎలా మేము ప్రకటించాలి అని చెప్తున్నారు ఆయన అని ప్రత్యక్ష ద్వారా గ్రహించి మీ యొక్క బలిపీఠం మీద ఈ గడికి సంబంధించిన మరి కయ్యని కంటే మరి శ్రేష్టమైన అర్పణ మీరు అర్పించండి. ఈ లోకము కంటే, లోక క్రైస్తవుల కంటే, వాక్యాన్ని గ్రహించలేని వారి కంటే శ్రేష్టమైన అర్పణని మీరు బలిపీఠం మీద పెట్టండి. మీ అర్పణ ఖచ్చితంగా స్వీకరించబడుతుంది. దేవుడు స్వీకరిస్తాడు దాన్ని. కాబట్టి మీరు కయ్యను వంటి వారే ఉండొద్దు. కయ్యను దుష్టుని సంబంధి, కయ్యను మార్గంలో మీరు వెళ్ళొద్దు. చూడండి, చివరికి ఒక మాట చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనము. ఒకటి 11. నుంచి చదువుతుంది చూడండి ఒకసారి. వీరైతే తాము గ్రహింపని విషయంలోని కూర్చి దూషించి వారై. ఎవరు వీళ్ళు? దుష్టులు, వాక్యానికి వ్యతిరేకమైన వాళ్ళు. వాళ్ళ సంగతులు గ్రహించలేరు. కానీ మనం చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని దూషిస్తారు. వాళ్ళు గ్రహించరు, మనం చెప్తే నమ్మరు. నమ్మకపోగా మనం ఏం చేస్తారు? వాళ్ళు తిడతారు. నువ్వు చెప్పేదంత అబద్ధం, ఎంత వయసు నువ్వు అబద్ధం చెప్పేదంతా దూషిస్తారు. వాళ్ళు ఎవరు? అపవాది అంట. 9వ వచనం చూస్తే మీకు కనబడుతుంది ఈ విషయాన్ని. తర్వాత మీరు చూడండి, 9వ మీరు ఈ యొక్క అధ్యాయం మీరు చదివినప్పుడు చదువుకుంటూ వస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. నేను మొత్తం చదవడానికి టైం లేదు కాబట్టి నేను అక్కడ నుంచి చదువుతున్నాను. చూడండి,
వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తాము నాశనము చేసుకుంటారు. స్వాభావికముగా వీళ్ళైతే ఆత్మ సంబంధంగా దాన్ని గుర్తించలేరు. ఎలా ఎలా తెలుసుకుంటారంట? శరీర సంబంధంగా ఏం ఎరుగున్నారు ఈ లోకము. ఓ దేవుడు రెండో రాకడలో యేసుక్రీస్తుగా వచ్చాడు, అది ఈ లోకం తెలుసు, అందరికీ తెలుసు కదా. అది స్వాభావికంగా తెలిసిపోయింది. అది మనం దాని గురించి మనం త్యాగం చేసి చెప్పాల్సిన అవసరం లేదు, అవునా? తెలిసిపోద్ది అందరికి. కానీ వాళ్ళు ఎరిగిన దాన్ని వాళ్ళు మనం చెప్తూ ఉంటే మన మీద తిరుగుబడి చేస్తారు. ఇక మనం చెప్పేదాన్ని వాళ్ళు నమ్మరాళ్ళు. వీళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని వినరాళ్ళు, దూషిస్తారు మనల్ని. వాళ్ళు పట్టుకునేదే నిజం అనుకుని వాళ్ళు అదే మార్గంలో వెళ్ళిపోయి చివరికి అయిపోతారంట, నాశనం అయిపోతుంది. ఇదేంటి బ్రదర్, యేసు నమ్మితే నాశనం ఎలా అయిపోతారు బ్రదర్? మీరు చెప్పేదాన్ని అర్థం ఉందా బ్రదర్, ఏం మాట్లాడతారు మీరు అని ఈ లోకం మనల్ని అడగొచ్చు. యేసు నమ్మితే నాశనం అయిపోతాడు. అవును బ్రదర్. ఒకరోజు దేవుడు యెహోవాగా పిలువబడ్డాడు. ఆయన యెహోవాగా ఆరాధించబడ్డాడు. మన పితరుడైన అబ్రహాం యెహోవాను ఆరాధించాడు. కానీ ఆ యెహోవా యేసు క్రీస్తుగా మొదటి రాకడలో భూమి మీదకి వచ్చాడు. ఆయన ఇప్పుడు పేతురు వెళ్ళి, ఓ యెహోవా నా తండ్రి అయినా నా పితరుడైన అబ్రహాము, మరి మా పితరులకు తండ్రి అయిన అబ్రహాము యెహోవాని ఆరాధించాడు కదా, ఇప్పుడు యేసు నేను ఆరాధించను, యేసు నాకు వద్దు, నేను యెహోవాని ఆరాధిస్తా అంటే ఆ రోజున పేతురు యెహోవాని ఆరాధిస్తే పరలోకం వెళ్తాడా బ్రదర్? మొదటి రాకడలో దేవుడు దిగి వచ్చేసిన తర్వాత, యేసు అనే పేరు బయలుపడిన తర్వాత, నేను యెహోవా నామములో ప్రార్థన చేస్తా అంటే, ఆయన ప్రార్థన చేస్తే యెహోవా నామములో ప్రార్థన చేస్తే అతను పరలోకం వెళ్తాడా? వెళ్ళడే. మరి ఒక రోజు నా యెహోవా నామం పనిచేసింది కదా. అవునండి, 4000 సంవత్సరాలు పనిచేసింది యెహోవా నామం. కానీ ఆ యెహోవా తన పేరును మార్చుకొని, తన శరీరం మార్చుకొని భూమి మీదకి మానవుడిగా యేసు అనే పేరుతో ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ఏమయ్యాడంటే, ఆ యెహోవా యేసు అనే పేరులో ఆరాధించబడుతున్నాడు. కాబట్టి ఎవరైనా పరలోకం వెళ్ళాలంటే యేసు అనే పేరులోనే పరలోకం వెళ్ళగలం. కాబట్టి ఆ గడికి పేతురు పరలోకం వెళ్ళాలంటే యేసు నామములో ప్రార్థన చేయాలి. 2000 సంవత్సరాలుగా మనము యేసు నామములో ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. మనము 2000 సంవత్సరాలుగా మనము యేసుని ఆరాధన చేసుకుంటూ వచ్చాం. మనము బాప్తిసం చేసుకుంటూ వచ్చాం. మనము ఆ గొప్ప దేవుడు ఆయన మన కొరకు రక్షణ, కలువరిలో రక్షణ తీసుకొచ్చాడు ఆయన. అలాంటి యేసు క్రీస్తు మరలా ఇప్పుడు రెండవ రాకడలో మరలా ఒక కొత్త పేరులో ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇది ఎరిగిన సత్యం ఇది. కాబట్టి కొత్త పేరులో మరలా దేవుడు వచ్చాడని ఎరిగి ఉండి తెలుసుండి నువ్వు కొత్త పేరును కాకుండా మరలా పాత పేరులోనే నువ్వు ఆరాధన చేస్తున్నావు అంటే నీవు కూడా ఈనాటి ఆధునిక శాస్త్రులు పరిచయ సర్దుకేడివి. అంతేకాకుండా నువ్వు ఆ యొక్క ఆధునిక ఇజ్రాయేలుడివి. నువ్వు ఇజ్రాయేల్ ప్రజలు ఏమన్నారు? యేసు మాకొద్దు, మా యెహోవా చాలు, మా మోషే చాలు, మా యెహోవా ఐగుప్తు దేశాన్ని గడగలాడించాడు, ఆ దేవుడు మాకు చాలు, యేసు మాకొద్దు అని చెప్పి యేసుక్రీస్తుని సిలువేస్తారు తీసుకెళ్ళి ఇజ్రాయేలీలు. నేడు క్రైస్తవులు మాకు ఈ బ్రహ్మాం వద్దు, మాకు యేసు చాలు. లేదండి, ఆ యెహోవానే యేసుక్రీస్తుగా వచ్చారు. ఆనాడు ఇజ్రాయేల్ గుర్తించలేదు, సిలువేసి చంపేశారని. మానవుడు దేవుడు ఎలా అవుతాడు? కాబట్టి మీరు అబద్ధం చెప్పారని అపోస్తుల్ని హింసించారు, చంపారు. అదే దేవుడు మరలా యేసుగా పినబడిన దేవుడు, యేసుగా ఆరాధించబడిన దేవుడు ఎలా వచ్చాడు? ఆయన బ్రహ్మాముగా రెండవ రాకడలో వచ్చాడు. ఆయన ఇప్పుడు బ్రహ్మాము నామములో ఆరాధన జరగాలి. ఇప్పుడు అలా కాకుండా స్వభావ సిద్ధంగా నువ్వు నాకు ఈ వద్దు, నాకు ప్రాంతే కావాలి, నాకు దేవుడు ఇప్పుడు బయలుపరిచింది నాకు వద్దు అని పోతావా? నువ్వు నాశనానికి పోతావు అంటాడు యువత. ఇక్కడ నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. దేవుడు ఇప్పుడు ఏది బయలుపరిచాడో అది తెలుసుకోవాలి. నీవు యేసుక్రీస్తు పేరుని దేవుడు మార్చుకొని మరలా దేవుడు కొత్త పేర్లో వచ్చాడు, అది తెలుసుకోవాలి. నువ్వు యెహోవా తన పేరును మార్చుకొని యేసుగా కన్యమరి గర్భంలో వచ్చాడు. ఆ కాలంలో 2000 సంవత్సరాల క్రితం మనం భూమి మీద ఉంటే యేసు నామంలోనే మనం బాప్తిసం తీసుకోవాలి, యేసునే మనం ఆరాధించాలి. కానీ ఆ యేసు ఇప్పుడు రెండో రాకడలో పేరు మార్చుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏ పేరులో ఉన్నాడో, దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోవాలి. నా పార్థే కావాలి, నాకు ఆ బలులే కావాలి, నాకు ఆ యెహోవే కావాలంటే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. అదే మాట్లాడుతుంటే యోధ ఏమన్నాడు చూడండి. ఇక్కడ 10వ అధ్యాయం 10వ వచనంలో, వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించి వారై వివేక శూన్యములకు, వాళ్ళకి వివేకం లేదు. వివేకం వాక్యాన్ని తెలుసుకోవడం వాళ్ళు ఎవరు? శూన్యం. వాళ్ళకి వాక్యం గురించి వివేకం వాళ్ళకి అసలు లేదు. శూన్యులకు మృగములు వాళ్ళు. ఎవరంటే వాళ్ళు మృగములు. అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా, ఈ మృగంలా పనిచేస్తాడండి. వీళ్ళు ఎవరున్నారంట? జంతువు. ఎక్కడ వచ్చింది జంతువు? ఏదేలో వచ్చింది. సర్పం యొక్క సంతానం వచ్చింది. సర్పం యొక్క బీజము కయ్యంలోకి వచ్చింది.
మానవుల్లోకి వచ్చింది. ఆ మానవుల యొక్క బీజము, కయ్యంలో ఉన్న బీజము ఓ తరతరాలుగా అది వాక్యాన్ని తప్పుదోవ పట్టించే వారిలోకి వస్తానే ఉంది ఆ యొక్క జంతు యొక్క ఆత్మ. కాబట్టి వాళ్ళు ఎలాంటి వారంట? వివేక శూన్యములైన వారు వాళ్ళు, మృగములు కలిగిన వారు వాళ్ళు, మృగములు వంటి వారు వాళ్ళు. మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో, దేన్నైతే ఓ ఇది ఇది అని ఎరుగుతున్నారో, స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్ము తాము నాశనం చేసుకుంటున్నారు. ఇది ఎరిగి వాళ్ళకి మాకు ఇది జాలిగా, ఇక మేము రాం, మాకు వద్దిగా అని దాన్ని అక్కడే ఉండిపోయి నాశనం అయిపోతున్నారంట. వీటైతే ఎరిగి ఉన్నారో, ఎవరి ద్వారా అయితే మా తాత, మా పితరు, మా ముత్తాత ఈ సంఘంలో ఉన్నారు, ఇక జాలి మాకు, నేనైతే ఎరిగి ఉన్నారో అక్కడే ఆగిపోతున్నారంట వాళ్ళు. దానివల్ల వాళ్ళు ఏమైపోతున్నారంట? నాశనానికి పోతున్నారంట వాళ్ళు, నాశనం అవుతున్నారు. అయ్యో వారికి శ్రమ. అలాంటి వారికి ఏమొస్తుందా? శ్రమ. అయ్యో వారు కయ్యను, అది ఏ మార్గం అంటది? ఆ ఈ గడికి సంబంధించిన వాక్యాన్ని కనుక నువ్వు తెలుసుకోకపోతే అదే మార్గం, అది కయ్యను మార్గము. వారు కయ్యను పోయిన మార్గమున, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురముగా పరిగెత్తిరి, కొరావు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విషయంలోనూ దొంగ బెట్టులుగా ఉన్నారు. చూసారా వాళ్ళు ఎక్కడ ఉంటారంట? సంఘంలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళు దేనికోసం చేస్తారు? సంఘంలో ఉండి కయ్యను మార్గాన్ని ఎంచుకుంటారు వాళ్ళు. కయ్యింది ఏ మార్గము? ఓ మాకు ఆ పాత మా తాత వాళ్ళు వెళ్ళారు, మా ముత్తాత వాళ్ళు వెళ్ళారు, ఇక అది మాకు జాలే, అదే మాకు తెలిసింది, ఇక దానికి మించి మాకు అక్కర్లేదులే అని వాళ్ళు నాశనంకి వెళ్ళిపోతారంట వాళ్ళు. అదే మార్గం అంటది కయ్యను మార్గము. బిలాము బహుమానం కోసం పరిగెడతాం. ఓ ఈ సంఘానికి వెళ్ళామనుకోండి మాకు బహుమానం ఇస్తారు, ఈ పాస్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి మాకు బహుమానం ఇస్తాడు, ఓ ఈ సహోదరు దగ్గరికి వెళ్ళామనుకోండి మాకు బహుమానం ఇస్తాడు. బిలాము దానికోసమే కదా, బహుమానం కోసమే కదా పరిగెట్టాడు. ఇప్పుడు సంఘాల కోసం దేనికి వెళ్తారు? ఓ ఆర్సంకి వెళ్ళామనుకోండి వాళ్ళు మాకు బట్టలు ఇస్తారు, బహుమానం ఇస్తారు. సిఎస్ఐకి వెళ్ళామనుకోండి వాళ్ళు మాకు బహుమానాలు ఇస్తారు. వీళ్ళందరూ కూడా బిలాం మార్గంలో పోతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కయ్యను మార్గంలో పోతా ఉన్నారు. స్వాభావిక సిద్ధంగా వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే ఎరిగి ఉన్నారో అదే నిజం అనుకుని వాళ్ళు ఆ మార్గంలో నడుస్తున్నారు. చివరికి వారికి శ్రమ, వారికి నాశనం అయిపోతారు వాళ్ళు. కానీ ఈ కాలంలో దేవుడు నిన్ను ఏం చేయమని చెప్తున్నాడు? నువ్వు ఎరిగి ఉండాలి. గాలికి ఇటువంటి తిరుగుతారంట వాళ్ళు. చూడండి, బిలాము పోయిన మార్గమును పోయారు, కోరాహులే తిరస్కారం చేశారు. కోరాహు ఏం చేశాడు? మోషని తెలుసు కదా. కోరాహు మోషేని ఏం చేశాడు? కోరాహు తిరస్కారం చేశాడు. మోషే ఏంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నీకు వాక్యం బయలుపరిచాడా? మాతో మాట్లాడుతున్నా దేవుడు? మన సంఘం లేదా? మేము పాస్టర్లం కదా, మేము బోధించలేమా అని ఆ గడికి సంబంధించిన వర్తమానికుడైన మోషే మీద తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా కోరాహు చేసినట్లు చేస్తున్నారు. ఎలాగా? తిరుగుబాటు. ఏంటి? యోహాను పేరు తెలుసా వాక్యము? ఆయన ఏం ట్రైనింగ్ చేశాడు? ఆయన తిరుగుబాటు. అని ఎలా తెలుసు వాక్యము? తిరుగుబాటు. ఇవన్నీ ఎవరి మార్గాలంటే సాతాను యొక్క మార్గాలు, కయ్యను యొక్క మార్గాలు. బహుమానం కోసం పరిగెట్టే బిలాములు వీళ్ళందరూ కూడా, తిరుగుబాటు చేసే కోరాహులు వీళ్ళందరూ కూడా, ఇలాంటి వారికి మీరు దూరంగా ఉండండి. చూడండి ఒకసారి, తిరస్కారం చేసిరి, వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయొచ్చు. నిర్భయముగా, భయము లేకుండా ఉంటారంట. మీ దగ్గరే ఉంటారు వాళ్ళు, మీతో కలిసే ఉంటారు వాళ్ళు సంఘాల్లో. తమ్మును తాము నిర్భయముగా పోషించుకోవచ్చు. చూసారా? నిర్భయంగా పోషించుకుంటుంటే ఫుట్బాల్ ఏముంది అక్కడ? ఐదది, ఐదనే రెండా? ఏముంది అక్కడ? అర్థం కాదు. రేపు, మేపు. ఇక్కడ తమ్మును తాము నిర్భయముగా పోషించుకోవచ్చు అంటే, అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ సొంత బోధలు తయారు చేసుకోవడమే ఇష్టమైంది. ఈ సంఘానికి వెళ్ళాం అనుకోండి, బ్రదర్ మీరు ఇలా ఉండాలి, సిస్టరు ఆభరణాలు దగ్గరించుకోకూడదు, సిస్టరు టైట్ అయిన వస్త్రాలు వేసుకోకూడదు, పురుషుడు జాగ్రత్తగా ఉండాలి, తన ఒక భార్యకి లోబడి ఉండాలి, తన భార్యని గౌరవించాలి, స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి. ఇలాంటి బోధలు నచ్చవు. ఇలాంటి బోధలు వాళ్ళకి నచ్చవు. స్త్రీ ఎలాగైనా పర్లేదు, ఏ వస్త్రాలు వేసుకున్నా పర్లేదు, అలాంటి బోధలు వాళ్ళకి చెవులకి ఇంపైన మేపుగల వర్తమానాలు నేర్చుకుంటారు వాళ్ళు. నిర్భయం సంఘంలో వాళ్ళు బోధించుకుంటారు. మీ ప్రేమ విషయంలో, ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జలమైన నిర్జల మేఘములు అంటారు. చూసారా? గాలిలా గుడ్డిపోతారు. ఈ సంఘం కాబట్టి ఆ సంఘం,
ఆ సంఘం కాబట్టి ఈ సంఘం. గాలి మేఘం ఏం చేస్తే, పైన గాలి ఉన్న మేఘం ఏం చేస్తుంది, గాలి ఎటు వస్తే వెళ్ళిపోతూ ఉంటది కదా. అలాగే వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు వాక్యంతో పని లేదు వీళ్ళకి. ఈ సంఘంలో కనుక వాక్యం కఠినంగా ఉందనుకోండి, ఇంకో సంఘం. ఆ సంఘంలో కఠినంగా ఉందనుకోండి, ఇంకో సంఘం. లేదా ఆ సంఘంలో ఏదైనా లాభదాయకమైన సంఘం ఉందనుకోండి, ఆ సంఘం. నిర్జల మేఘాలలాగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అటు ఇటు అటు ఇటు కొట్టుకుని పోతూ ఉంటారు. ఆ వాళ్ళు అలాగా ఎటు ఎటు గాలి వస్తే వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు, నిర్జల మేఘంలాగా. చూసారా? అలాంటి వారిగా మీరు ఉండకూడదు. కయ్యని వంటి వారిగా మీరు ఉండకూడదు. ఆ మేఘం కాయలు రాలు ఫలములు లేక, కాయలు రాలి ఫలములు లేక, 2 మార్లు చచ్చి వేళ్లతో పెగిలింపబడిన చెట్లుగాను. వీళ్ళు ఎలా ఉన్నారంటే బ్రదర్, ఎంత దారుణమైన విషయం చూసారా? కయ్యను మార్గము, బిలాము యొక్క బహుమానం కోసం పరిగెట్టే మార్గము, కోరాహోలే తిరుగుబడి చేసే మార్గము, మేఘాల్లాగా అటు ఇటు తిరుగులాడే వారిగా, ఆ ఎండిపోయిన చెట్లులాగా, ఫలాలు లేని చెట్లులాగా. ఎవరు వీళ్ళంతా? కయ్యను మార్గం పోయేవారు. కయ్యను మార్గం అంటే అర్థం ఏంటి? కయ్యను ఆ గడియలో ఉన్న వర్తమానం అర్థం కాని విశ్వాసి. తన తండ్రి బోధించిన, ఆదాం బోధించిన బోధ అర్థం కాని విశ్వాసి. ఇప్పుడు సంఘంలో మరి ప్రవక్త బోధిస్తుంటే ఆ బోధ అర్థం కాని విశ్వాసులు ఎవరైతే ఉంటారో, రెండవ రాకడ అర్థం కాని విశ్వాసులు ఎవరైతే ఉంటారో, వారెవరు? నిర్జల మేఘములు. 2 సార్లు ఎండిపోయినటువంటి చచ్చి పోయిన చెట్లు, ఆకులు, కాయలు రాలిపోయినటువంటి చెట్లు, ఫలాలు లేని చెట్లు. చూసారా? ఏంటి వరదలు? ఆ చెట్ల వల్ల ఏంటి ఉపయోగం మనకి? ఎండిపోయి కాయలు రాలిపోయి ఫలాలు లేకుండా చెట్ల వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? మరి సంఘంలో అలాంటి వాళ్ళు ఉంటే ఏంటి ఉపయోగం? అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరు? కయ్యను మార్గం, కయ్యను విశ్వాసం. కయ్యను నడిచిన మార్గంలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఆ చూసాము కనబడి. తమ అవమానమును మరుగు వెలగ్రక వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గం తప్పి తిరుగు చుక్కలుగాను వీళ్ళు ఎలాగ ఉన్నారంట? మార్గము తప్పి తిరిగి చుక్కలు తిరుగుతుండే కొన్ని చుక్కలు. ఏ చుక్కలు తిరిగితే తెలుసా మీకు? చుక్కలు అంటే ఏంటి? మనం చూడడానికి చూడండి, చంద్రుడు నక్షత్రాలు కూడా మన చుక్కలే, నక్షత్రాలే. దేవుడు ఎక్కడెక్కడ ఏ నక్షత్రాలు పెట్టాడో అక్కడే ఉంటాయి. సూర్యుడు ఎక్కడే ఉంటాడు, చంద్రుడు ఎక్కడే ఉంటాడు, ఏ నక్షత్రం ఎక్కడ పెట్టాడో అక్కడే ఉంటాయి. కానీ కొన్ని నక్షత్రాలు మనం చూస్తూ ఉంటాం, రాత్రులు ఇటు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. చూస్తుంటారా? అటు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటాయి. వాటికి స్థానం చాణం లేదు, వాటికి ఒక ప్లేస్ లేదు, వాటికి ఇటు పడినట్టు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ వాక్యాన్ని విడిచిపెట్టి తిరిగి వాళ్ళు అలా ఉన్నారంట. చంద్రుడు తిరుగుతాడు అలాగా, సూర్యుడు వదిలిపెట్టి తిరుగుతాడు అలాగా. చంద్రుడు తిరిగితే మనకి పగల, రాత్రులు మనకి వెన్నులు ఇస్తాడా? సూర్యుడు తిరిగితే మనకి పగల వెలుగు వస్తుందా? చంద్రుడు తిరిగితే వెన్నులు వస్తుందా? భూమి తిరిగితే మనం ఈ భూమి మీద మనం ఉండగలం అసలు? దేవుడు ఎక్కడ ఉండమని చెప్పాడో అక్కడే ఉన్నాయి ఇవన్నీ. కానీ కొన్ని చుక్కలు ఏమవుతూ ఉంటాయి, వాటి యొక్క స్థానాన్ని విడిచిపెట్టి మొత్తం అదంతా గెలాక్సీ మొత్తం తిరుగుతూ ఉంటాయి, అంతరిక్షం. ఇప్పుడు ఈ యొక్క సంఘాల్లో వాక్యాన్ని విడిచిపెట్టి తిరిగేవాళ్ళు తప్పిపోయిన చుక్కలు అంట వాళ్ళు. వాళ్ళ స్థానాన్ని విడిచిపెట్టేసి తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఎంత భయంకరమైన సంఘాల్లో ఉన్నారు మరి చూడండి ప్రజలు. అందుకని ఈ యొక్క రాత్రికాల సమయంలో మేము ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేసేది ఏంటంటే, కయ్యను మార్గాన్ని విడిచిపెట్టండి. కయ్యను మార్గంలో మీరు కయ్యను వంటి వారే మీరు ఉండొద్దు. విలాము వంటి వారై మీరు ఉండకండి. బహుమానాల కోసం మీరు పరిగెట్టొద్దు. కోరాహు వలె మీరు తిరస్కారం చేయొద్దు. వాక్యం మీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్యాన్ని మీరు తిరస్కరించొద్దు. ఆ గడియకి సంబంధించిన వాక్యాన్ని, మోషేని మీరు వెంబడించండి. మీరు అలా ఉండొద్దు. తిరిగే మార్గం లాగా తిరిగే చుక్కల్లా మీరు ఉండొద్దు. ఫలాలు లేని చెట్లులా మీరు ఉండొద్దు. మరి గాలి కొట్టుకుపోయే మేఘాల్లో మీరు ఉండొద్దు. మీరు వాక్యానుసారంగా దేవుడు మీకు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలో నిలబడే నిజమైన హేబిలుల్లా మీరు ఉండండి. నిజమైన అర్పణలను మీరు బలిపీఠం మీద మీరు అర్పించండి. ఇవన్నీ కూడా మీరు చదివితే ఆ చెదిరిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు, ఇవన్నీ మీకు కనబడతా ఉంటాయి. తర్వాత మీరు చదవండి. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరులారా, కయ్యను మార్గాన్ని విడిచిపెట్టండి. కయ్యను వల్ల మీరు ఉండొద్దు. దేవుని యొక్క కుమారులాగా, కుమార్తెలాగా ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. దాని సంతోషం బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ లైటింగ్ సరిగ్గా ఉన్నట్టు కనబడుతుంది. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం.
ఎవరు మాట్లాడతారు బ్రదరా? ఏం చెప్తారా మీరు బ్రదరా? బ్రదర్ మన బ్రదర్ ఏమైనా మాట్లాడతారా? చెప్తారా ఏమన్నా? బాగున్నాం బ్రదర్. ఏమన్నా చెప్తారా? ఓకే, ప్రార్థన చేస్తాం. మన మధ్య సహోదరుడు సతీష్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, మా జీవము, మా బలము, మా ఆస్తి, మా ఐశ్వర్యము, మా స్వాస్థ్యము, మా సర్వస్వముగా ఉన్న దేవుడా నీకు వందనాలనైనా. ప్రభావ గడిచిన సమయం అంతట్లో అంటే మరి ప్రేమ సహోదరుడు ఆ ప్రేమైన సహోదరుడు యోహాను యొక్క సహోదరు యొక్క గృహములో మరి మరి సహోదరుల మధ్యలో మరి మమ్మల్ని సమకూర్చు ప్రభా. మరి మీ యొక్క చివరి దినములలో దాన్ని మీరు బయలుపరిచినటువంటి మీ యొక్క నిత్యమైన నామాన్ని మరొకసారి ఈ చోట మరి ప్రకటించడానికి దాన్ని మరి మీరు చేసినటువంటి గొప్ప కార్యములు ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మరి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ. మరి ఈ సమయానికి, ఈ రాత్రి సమయానికి ప్రభావ, మరి సోదరుల ద్వారా మీరు కలిగించేటువంటి యొక్క గొప్ప మాటలు, మీరు మాకు మమ్మల్ని హెచ్చరిక మాటలు ప్రభావ, మరి ఎంతో 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 విలువైన మాటలు ఉన్నాయి ప్రభావ. మీ స్తోత్రం ఉన్నాయన్నా. ప్రతి ఒక్క మాట కూడా ప్రభావ మరి మీరు పెట్టిన యొక్క మాటలు మరి వాక్యం చెప్తుంది, యెహోవా యొక్క మాటలు మరి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదబడినటువంటి వెండి అంత పవిత్రములని చెప్పి ఉన్నారు ప్రభావ. మరి పవిత్రమైనటువంటి ఆ యొక్క మాటల్ని, ప్రతి ఒక్క మాటను కూడా మీ ప్రభావ ఆ యొక్క హృదయంలో భద్రపరుచుకొని కేవలము విని వదిలేసేవారుగా కాకుండా ప్రభావ, ఓ మా పరమ తండ్రి, మా సృష్టికర్త, మా జీవానికి కారకుడు, మమ్మల్ని నడిపించేవాడు, మా సమస్త ప్రతి విషయంలోనూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించేవాడైనటువంటి ఓ మా పరమ తండ్రి యొక్క ప్రతి మాట మేము వినాలి. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రకారం మేము నడుచుకోవాలని ఒక మరి మా యొక్క హృదయంలో అది స్థిరంగా నిర్ణయించిన ప్రభావ, మేము వాక్య ప్రకారంగా ముందుకు సాగటానికి మా సాయం చేయమని అనుకుంటున్నాం ప్రభావ. మరి ప్రేమ సహోదరుడు ప్రభావ, మరి ఈ చోట ప్రభావ మరి మీ యొక్క నామానికి ప్రతినిధిగా మరి ఈ గ్రామంలో తిరుగుతుండగా ప్రభావ, మరి మీరు మరి ఆయన యొక్క బంధువులు, స్నేహితులను బట్టి మరి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ. మరి తన కుటుంబము మరి మరింతగా మరి నిజమైన దేవుడిని యొక్క ఈ కాలపు వర్తమానం వారు ఎరిగి ఉండాలని మరి సోదరుడు ఎంతో ఎంతో మరి ఆయన తాపత్రయపడుతూ ఉండగా మరి ఈ యొక్క సమయంలో ప్రభు మరి మీ యొక్క అత్యంత కృప నుంచి మరి కుటుంబస్తులందరినీ సమకూర్చి ప్రభావ, మరి యొక్క చివరి గడియ వర్తమానాన్ని మరి వినే భాగ్యాన్ని మీరు వారికి అనుగ్రహించిన ప్రభావ. మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ. మరి కేవలము మరి యొక్క మరి సోదరుడు చెప్పిన విధముగా, సోదరుడు ద్వారా మీరు చెప్పించిన విధముగా మరి కయ్యని యొక్క మార్గంలో వెళ్ళక మరి దేవుడికి ఏది ఇష్టము అని మరి ప్రత్యక్షత కలిగి మరి యేసుక్రీస్తుగా వస్తానని చెప్పి ఉన్నారు, వచ్చి ఉన్నారు. మరి దాన్ని యూదులు ఏ రకంగా అయితే తిరస్కరించారో, మరి ఈనాడు అంజూరపు చెట్టు చిగురించే సమయానికి, అంజూరపు చెట్టనుగా ఇశ్రాయేలు తన దేశానికి తిరిగి వెళ్లే సమయానికి మరి నేను ద్వారం దగ్గరే ఉంటానని మరి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు మరి 1948లోనే మరి ఆ యొక్క అంజూరపు చెట్టు చిగురించడం అనే కార్యక్రమం ఇజ్రాయెల్ తన దేశానికి తిరిగి వెళ్లే కార్యక్రమం జరిగి ఉండగా మరి ఇంకా ఆయన రాకడ ఎందుకు జరగలేదని మరి యొక్క విషయం మరి ప్రతి ఒక్కరు మరి ఆలోచించినట్లు కృపను నిర్మించిన ప్రభువా. మరి ఈ సమయానికి మరి యేసుక్రీస్తు తర్వాత మరలా యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చి ఆయన ఏమి చెయ్యాలి, ఆ యొక్క విమోచన కార్యం ఏమిటనేది మరి ప్రభు మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆసక్తితో, మరి ఎందుకంటే మాకు ఈ లోకము మాకు నివాసయోగ్యముగా లేదు, ఈ లోకంలో మేము మరి తిని తాగి మరి సుఖించడానికి మేము రాలేదు, కానీ దేవుని యొక్క ప్రతినిధులుగా మరి మీరు చెప్పిన విధంగా మరి పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను మరి ప్రవక్తలు, అపోస్తులు దేవుని యొక్క పనిని చేయడానికి వాళ్ళు చూడగా ఈ చివరి దినానికని మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారని ప్రభావ మేము ఎరిగినాం ప్రభావ. ఓదే మరి ఈ సమయంలో మేము మరి ఆ యొక్క ప్రవక్తలు, అపోస్తులు చేసిన దేవుని యొక్క పనిని కొనసాగించడానికి మాత్రం మేము ఇక్కడ ఉన్నాం ప్రభావ. పోతే ఆ యొక్క విషయాన్ని మేము ఎరిగి పోతే మరి ఈ సమయపు వర్తమానాన్ని మరి మరి నిర్లక్ష్యంగా కాకుండా ప్రభావ, మరి కయ్యను ఇచ్చినటువంటి యొక్క బలి మాదిరిగా కాకుండా మరి ప్రత్యక్షత కలిగి దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం చేయడానికి మమ్మల్ని పంపించాడని ఆయన యేసుక్రీస్తుగా మరి
క్రిస్ బ్రహ్నాం గా ఈ చివరిలో మరలా వచ్చి ఆయన చేసినట్టు యొక్క విమోచన కార్యం మేము ఎరిగి ఆ కార్యాన్ని బట్టి మేము స్థుతించాలనుకుంటున్నారు అని ఎరిగి ప్రభువా పోతే మరి మీరు ఇచ్చినటువంటి యొక్క గొప్ప విమోచన కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్థుతించినట్లు కనపరిచినట్లు ప్రతి ఒక్కరికి సాయం చేయమని మరి మరి దూర ప్రాంతం నుండి మరి జూమ్ మీటింగ్ ద్వారా ప్రభు మరి సోదరులు మాతో ఐక్యత కలిగి ఉన్నారు ప్రభు మరి ప్రతి ఒక్కరితోనూ మీరు ఉండమని మరి ప్రతి ఒక్కరిని ప్రభు మరి ఈ సమయంలో మీరు మరింతగా విశ్వాసం బలపరుచున్నారు మేము ఎరిగినాం ప్రభు మా యొక్క విశ్వాసం మరింత బలపరుచుకుంటూ మేము ముందుకు సాగినట్లు మాకు సాయం చేయమని మా యొక్క ప్రతి ఒక్క కార్యం ద్వారా మరి మీ నామానికే పరలోక తండ్రి ఉన్నటువంటి మీ యొక్క నామానికే మహిమ కలిగినట్టుగా మనం నడిపించి మా ద్వారా మేము తెచ్చుకోమని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ నామములో మనం స్తుతించుకుంటున్నాం తండ్రి. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, రాత్రికాల సమయంలో మాతో ఉన్న ప్రభు మీకు వందనాలు స్తోత్రములు. ఓ ప్రభు మరి మా యొక్క సహోదరుడు మరి యాహాన్ బ్రదర్ యొక్క కుటుంబంలో మేము చేరి ఇప్పటి వరకునైనా మరి కీర్తనల ద్వారా మరి మా సహోదరుని యొక్క ప్రార్థన ద్వారా అదేవిధంగా మరి కొన్ని లేఖన భాగం నుంచి కొన్ని మాటలు మేము మీరు చెప్పిన మాటలు మేము మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు యాహాను ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. మీరు కయ్యను వంటి వారే ఉండరాదు, ఎందుకంటే కయ్యను దుష్టుడి యొక్క మరి కార్యాలు చేస్తూ ఉన్నాడు, దుష్టుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. కయ్యను కోపపడతాడు, కయ్యను అసూయ పడతాడు, కయ్యను మత్సర పడతాడు, కయ్యను ముఖాన్ని చిన్నబుచ్చుకుంటాడు, కయ్యను తిరుగుబాటు చేస్తాడు, కయ్యను అహంకారిగా ఉంటాడు, కయ్యను సహోదరుల మీద నేరం మోపుతాడు, కయ్యను సహోదరుల మీద ఈర్ష్యను కలిగి ఉంటాడు, కయ్యను హంతకుడిగా మారతాడు, కయ్యను దేవుని యొక్క వాక్యం ప్రత్యక్ష లేకుండా జీవించేవాడిగా ఉంటారు. కాబట్టి మీరు కయ్యను వంటి వారిగా ఉండొద్దని మీరు మాకు చెప్పారు ప్రభువా. కాబట్టి నైనా ఈ రాత్రికాల సమయంలో మరి సహోదరుని యొక్క కుటుంబము కయ్యను వంటి వారే ఉండకుండా ప్రత్యక్షమైన కుటుంబం కలిగిన వారిగా ఉంటా సహాయం దయచేయండి. ఈ గడియకు సంబంధించిన వాక్యాన్ని ఎరిగే హేబేలు వలె ఉంటాయి సహాయం దయచేయండి. ఈ గడియలో నువ్వు ఎలా మాట్లాడుతున్నారో, ఈ గడియలో ఏ వాక్యాన్ని బయలుపరుస్తున్నారో, ఈ గడియలో మేము ఎలా జీవించాలని మీరు చెబుతున్నారో, ఈ గడియలో ఏ వాక్య ప్రకారంగా మేము పరలోకానికి చేరాలని మీ యొక్క లేఖల ద్వారా మీరు బయలుపరుస్తున్నారో ఆ లేఖలను పట్టుకోవడానికి సహాయం దయచేయండి. సహోదరుని యొక్క కుటుంబం, అన్నగారిని, వదిన గారిని, బిడ్డలను, తల్లిదండ్రులను, సహోదరుడు యాహాను యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వారందరూ కూడా మరి ఒకే రకమైన ఆత్మ కలిగి ఉంటే సహాయం దయచేయండి. ఆనాడు ఏదెన్లో ఆదాము ఏ విధంగా అయితే తన బిడ్డలు కూర్చోబెట్టి వాక్యాన్ని బోధించాడో, వాక్యాన్ని నేర్పించాడో, ప్రభు మరి ఈ యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు ఒకరి నుంచి ఒకరికి వాక్యాన్ని నేర్చుకునే వారికి ఉంటే సహాయం దయచేయండి. బలపరచండి. మరి నూతనంగా వచ్చిన సహోదరుని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డ సహోదరుడు కూడా మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే ప్రభు మరి ఇది బలవంతంగా రుద్దేది కాదు, బలవంతంగా లాక్కేలేది కాదు, ఎవరి జీవం కొరకు వారు పరిగెట్టాలి మా ప్రభువా. కాబట్టి నీ చిత్తమైతే రెండవ రాకడకు సంబంధించిన లేఖనాన్ని సహోదరునికి బయలుపరచండి. వాక్య ప్రత్యక్షం దయచేయండి. హేబేలు వలె ఏమి జరుగుతుందో గ్రహించగలిగే ప్రత్యక్ష సహోదరుడు దయచేయండి. అదేవిధంగా మరి వారి కుటుంబాన్ని కూడా బలపరచండి. మరి సహోదరి యాహాను బ్రదర్ యొక్క తల్లి గారిని, తండ్రి గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు మరి పెద్ద వయసులో ఉన్నారు. మరి వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి వారికి విడుదలనివ్వండి, వారికి ఆరోగ్యాన్నివ్వండి, శక్తినివ్వండి. వారు చేస్తున్న పనుల్లో కూడా వారికి ఆశీర్వాదం దయచేయండి. కుటుంబాన్ని బలపరచండి. అన్ని విషయాల్లో ప్రభు మరి తలగా ఉంచండి. ముఖ్యంగా నీ నామాన్ని ధరించిన కుటుంబంగా ఉంది కాబట్టి ప్రభు ఈ ప్రాంతంలో ప్రభు మరి ఎల్లవేళలా ప్రభు మరి సంతోషపడే బిడ్డగా ఉంటా సహాయం తెచ్చండి. ఆకలిగా ఉన్నారా, సంతోషపడినట్లుగాను, వారు కడుపు నిండుగా తిన్నారా, సంతోషపడినట్లుగాను, ప్రభు మరి వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ సంతోషపడే కుటుంబంగా ఉంటా సహాయం తెచ్చండి. బిడ్డలు బలపరచండి. వారు చేస్తున్న పనులు కూడా దీవించండి, ఆశీర్వదించండి. చిన్నవారిని, పెద్దవారిని, యవనస్తులను, మరి దూర ప్రాంతంలో ఉన్న బంధువులను, కుటుంబీకుల సహోదరుడు యొక్క సిస్టర్స్ ను, వారి కుటుంబాలు కూడా మీరు బలపరచండి. వారి కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ చిత్తమైతే ఈ గడియకు సంబంధించిన వాక్యాన్ని మరింతగా అనేక మందికి ఈ కుటుంబం ద్వారా మరి వెళ్ళడానికి దీపస్తంభంగా ఈ కుటుంబాన్ని మీరు వాడుకోనండి. అదేవిధంగా మరి చిన్న కుడికలో మరి మాతో దూర ప్రాంతం నుంచి వచ్చిన మా యొక్క ప్రశస్తమైన సహోదరుడు సతీష్ బ్రదర్ని బట్టి, మరి శ్యామ్ బ్రదర్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాన్ని కూడా దీవించండి. వాక్యం కొరకు మరి సహోదరులు చేసిన ఈ యొక్క పనిని బట్టి మీకు వందనాలు. ప్రభు మరి బిడ్డలను బలపరచండి, వారి కుటుంబాన్ని కూడా బలపరచండి. దూర ప్రాంతం నుంచి మాతో మరి ఈ రాత్రికాల సమయంలో మరి ఆన్లైన్ ద్వారా ఐక్యత పొందుకున్న సహోదరులు కూడా దీవించి ఆశీర్వదించండి, వారిని కూడా బలపరచండి. ఇంకా ప్రభు మేము హేబేలు వలె ప్రత్యక్ష కలిగిన వారిగా ఉంటాం సహాయం దయచేయండి. ప్రభు మరి
కయ్యను వలె ఓ ప్రభు మరి మేము అసూయపడేవారికే కాకుండా, బిలాము వలె బహుమానం కోసం పరిగెట్టే వారికే కాకుండా, కోరాహు వలె తిరుగుబడి చేసేవారికే కాకుండా, ఓ ప్రభు ఆనాడు మిఖాయేలు ఏ విధంగా అయితే ప్రభు నిన్ను గద్దించగాక అని సొంతగా హక్కు తీసుకోకుండా ప్రభు మీద ఆధారపడిందో, మేము కూడా అలాగే నీ మీద ఆధారపడే వారికి ఉంటే సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి. మరి ఒకసారి రాత్రికాల సమయంలో మమ్మల్ని ఆహ్వానించి మరి ఇప్పటి వరకు ఈ యొక్క కూడికలో మరి పాల్గొన్న కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన ఓ యేసు క్రీస్తు యొక్క ప్రత్తనామైనటువంటి క్రీస్తు బ్రహ్మ అని మీ యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభువా. ఆమేన్. His venom never fails. His venom never fails. His venom never fails indeed. Hallelujah. Hallelujah. His venom never fails indeed. He's coming very soon. He's coming very soon. He's coming very soon indeed. Hallelujah. Hallelujah. Is coming very soon indeed. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశునామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. విమోచకుడైన క్రీస్తు బలం చేసిన ఉపకారములలో దీనిని మరువకుము. ఆమేన్. 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 మన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును ఓ మన పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తు యొక్క నామమైన క్రీస్తు బ్రాణం యొక్క కృప, ఆయన తప్పిపోని సన్నిధి, సహవాసము, సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధకును కుటుంబములకును, దూర ప్రాంతం నుంచి మనతో ఐక్యత పొందుకున్న పరిశుద్ధకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి మనం నడిపించిన గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.